Hello everyone, this is Anil Nayak. Welcome to our channel Excel Everyday. So now without wasting our time, let us directly jump on to today's topic which you might have already seen on the thumbnails. Know everything before you start your preparation for competitive exams. So మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ముందు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ఆ ఎగ్జామ్ గురించి. అప్పుడు మనకి దాని మీద కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది. దెన్ యూ విల్ బీ ఈజీలీ అండర్స్టాండింగ్ ద థింగ్స్, రైట్? సో బిఫోర్ వి స్టార్ట్ టుడేస్ లెక్చర్, హ్యావ్ ఎ కోట్ హియర్, కొటేషన్ ఆఫ్ ద డే. జస్ట్ ట్రై టు రీడ్ ఇట్. బిఫోర్ యూ క్విట్ సంథింగ్, రిమెంబర్ వై యూ హ్యావ్ స్టార్టెడ్. సో దీనికి ఒక బ్యూటిఫుల్ మీనింగ్ వస్తుంది. ఏంటంటే ఏదన్నా పని స్టార్ట్ చేసే ముందు అది ఎందుకు చేస్తున్నావు అనేది నువ్వు క్లియర్గా ఆలోచించగలిగితే అది ఎండ్ చేసేటప్పుడు నిజంగా నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేసినావా లేదా అనేది యూ క్యాన్ అసెస్ దాట్. సో ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్. లెట్స్ సే యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్ విత్ అ మోటివేషన్ దట్ అచ్చా మా ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు, లేకపోతే డాడీ గోల్, మమ్మీ గోల్, లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేసినారు, ఫర్ వాట్ ఎవర్ ద రీజన్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మోటివేషన్ ఉంటుంది. అరే నేను ఇది పొడి చేసేయాలి అనే కైండ్ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది. కానీ ఆ మోటివేషన్ నీ ప్రిపరేషన్ జర్నీ మొత్తంలో కంటిన్యూ ఉంటుందా? లెట్స్ సే ఆ కంటిన్యూటీ మిస్ అయిపోవడం వల్ల, కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల నీ ఎగ్జామ్ క్లియర్ అవ్వలేదు. అప్పుడు యూఆర్ క్విట్టింగ్ దట్, రైట్? సో నువ్వు క్విట్ అవుతున్నప్పుడు జస్ట్ రిమెంబర్ వై యూ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. స్టార్ట్ చేసినప్పుడు ఎంత మోటివేటెడ్గా ఉండే నువ్వు, ఆ ఎండ్ వరకు అంత మోటివేటెడ్గా ఉంటున్నావా? సో ప్రతి ఒక్క దానికి స్టార్టింగ్ ఎంత ఇంపార్టెంటో ఎండింగ్ కూడా అంతే ఇంపార్టెంట్, రైట్? సో ఏదన్నా దాన్ని క్విట్ చేసే ముందు ఎందుకు క్విట్ చేస్తున్నావో జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. So this is a beautiful quotation which I have bought and very helpful. So just on it. Next, who can watch this video? Ever చూడొచ్చు వీడియో. This video is purely for beginners. Purely for beginners. వాళ్ళకి ఏం తెలీదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్ అండ్ నాకు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో తెలియదు అని అనుకున్నప్పుడు యూ క్యాన్ వాచ్ దిస్ వీడియో అండ్ దిస్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్, దట్ యూ క్యాన్ రియలైజ్ ఇన్ ద ఎండ్. సో అండ్ ఆల్సో ఫర్ ద పీపుల్ ఎవరైతే ప్రిపరేషన్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నారు బట్ దే కుడెంట్ ఏబుల్ టు క్లియర్ ద ప్రిలిమ్స్ అట్లీస్ట్. సో ప్రిలిమ్స్ కూడా మాకు క్లియర్ అవ్వట్లేదు, సమ్వేర్ ఎక్కడో తక్కువ అయిపోతుంది, కావాల్సిన మార్క్స్ రావట్లేదు, చదువుతున్నాం కానీ స్కోర్ రావట్లేదు. అల్టిమేట్లీ యూ నీడ్ టు గెట్ దట్ స్కోర్, రైట్? సో అండ్ సో స్కోర్ నాకు వస్తేనే నా ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. నేను చదువుతున్నా కానీ స్కోర్ రావట్లేదు, సో వాళ్ళు ఎలా చేయాలి? ఫర్ దమ్ ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. సో this is all about introduction about this video. Now let us directly jump on like what are we going to look in this video. So ee roju em chestunnamante will be first and most important thing that we are going to look today. meer ippadaku maybe chesi undaru, that is will try to understand you. ఈ రోజు లెట్స్ సే ఐల్ మేక్ యూ రియలైజ్ హూ యూ ఆర్. రియల్గా నీకు ఏం కావాలి, నువ్వు ఎవరు అనేది ఐల్ జస్ట్ ట్రై టు మేక్ యూ రియలైజ్ దట్. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ యూ. ఇది నీ గురించి నువ్వు ఎప్పుడైతే క్లియర్ ఉంటావో అప్పుడు యూ విల్ బీ క్లియరింగ్ విత్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత అన్నీ క్లియర్ అవుతాయి. సో ఫస్ట్ విల్ అండర్స్టాండ్ యూ. ఆ తర్వాత నువ్వు ఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకుంటున్నావు విల్ అండర్స్టాండ్ దట్. then why you want to clear the exam again, why. So ఏ ఎగ్జామ్ అయినా ఏ పని అయినా the more you ask why, the preparation will be very easy for that. ఎందుకంటే నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలిస్తే దాని మోటివేషన్ ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత నీ పర్టికులర్ ఎగ్జామ్ కాకుండా ఇంకేం ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ ద అల్టిమేట్ థింగ్ ఇస్ సిలబస్. ప్రతి ఒక్క ఎగ్జామ్కి సిలబస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో విల్ ఆల్సో లుక్ ఎట్ దాట్. అండ్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెల రోజుల్లో ఎగ్జామ్ ఉంది, చదవడం స్టార్ట్ చేసేస్తాం, ఎగ్జామ్ క్లియర్ కాలే. ఎట్లయితే ఎగ్జామ్ క్లియర్, నువ్వు సిలబస్ ఫినిష్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం, రైట్? సో విల్ అండర్స్టాండ్ ఇట్ స్టెప్ బై స్టెప్. అండ్ నెక్స్ట్ ఎక్కడి నుంచి చదవాలి. సో అండ్ సో టీచర్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూట్, ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, సో ఎక్కడి నుంచి చదవాలి అది. దెన్ ఎన్ని డేస్ చదవాలి, తర్వాత ఫ్రీ క్లాసెస్ తీసుకోవాలా, పెయిడ్ ఎక్కడికన్నా వెళ్ళాలా. దెన్ విల్ ఆల్సో బీ టాకింగ్ on mock tests as well, right? So these all are the like very basic things and important things. So we will continue now. First let us try to understand you, right? దీంట్లో నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో. జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ who you are and why you are doing this. Just stop the video, just pause the video for a moment and ask yourself నువ్వెవరు, అసలు ఎందుకు చేస్తున్నావు, నీ కేపబిలిటీస్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ కేపబిలిటీ.
సి నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ అయిన తర్వాత కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఉండేది అందరికీ సెల్ఫ్ డౌట్. అసలు మనం చేయగలమా లేదా, సెల్ఫ్ డౌట్ కమ్స్ ఫస్ట్. దెన్ విల్ ఆల్సో లుక్ ఎట్ SWOT analysis. We'll also look at this, right? So first let us come who you are. నువ్వెవరు, ఎందుకు ప్రిపేర్ అవుతున్నావు ఎగ్జామ్ కోసం? జస్ట్ పాజ్ ద వీడియో అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. దెన్ ఆల్సో థింక్ అబౌట్ యువర్ కేపబిలిటీస్. నువ్వు ఏం చేయగలవు, నువ్వు ఎంతవరకు పోగలవు, ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి నువ్వు ఎంతవరకు పోగలవు. నెక్స్ట్ ఈజ్ సెల్ఫ్ డౌట్ విచ్ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో మనకి చాలా ప్రాబ్లం ఎట్లా అంటే మొత్తం మనకి ఆల్మోస్ట్ ఆ వరల్డ్స్ ఏం చెప్తుందంటే ఆ ఎగ్జామ్ ఈజీ అసలు నువ్వు చేయగలవు, లేకపోతే ఆ ఎగ్జామ్ టఫ్ 1000 పోస్టులకి 1,00,000 మంది అప్లై చేస్తారు, అసలు నువ్వు చేయగలవా, నీతో అవుతుందా కాదా. సో మెనీ క్వశ్చన్స్ ఇన్ యువర్ మైండ్. సో ఇవన్నిటికీ ఒకటే ఆన్సర్ ఈజ్ వై యూ వాంట్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. నువ్వు వై అనే దాన్ని ఎప్పుడైతే స్ట్రాంగ్ చేసుకుంటావో నీ ప్రిపరేషన్ అంతా స్ట్రాంగ్ అవుతుంది. నీ ప్రిపరేషన్ అంతా స్ట్రాంగ్ ఉన్నప్పుడు 1000 పోస్టులు ఉంటే నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా, ఒకటే పోస్ట్ ఈజీగా అయిపోతుంది. సో జనాలు చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు, ఎంత చదివినా కూడా ఆ ఎగ్జామ్లో చీటింగ్ అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, చాలా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది మన దగ్గర. ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ కన్నా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. సో కాంపిటీషన్ డెఫినెట్లీ ఉంది, లేదు అనట్లేదు. కానీ ఆ కాంపిటీషన్లో ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి, పర్టికులర్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి నువ్వేం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో నువ్వు క్లియర్గా ఏం కావాలో అది చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఈజీ ఫర్ యూ. ఏ ఎగ్జామ్ క్లియర్ చేయడమైనా ఈజీయే, కాకపోతే ఆ ఎగ్జామ్కి కావాల్సింది నువ్వు చేయగలగాలి. యూ నీడ్ టు డూ ఇస్ వాట్ ఇట్ టేక్స్. ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఏం కావాలో అది డెఫినెట్గా నువ్వు చేయాలి. అది చేసిన రోజే ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ యూ టు క్లియర్ దట్ ఎగ్జామ్, రైట్? మనం ఇది చేయకుండా ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. వాడేం చెప్తుండు, వీడేం చెప్తుండు, మొత్తం అక్కడక్కడ సగం ఇన్ఫర్మేషన్ కొంచెం తీసుకొని అది తెలుసుకోవడంలో మిగిలిపోతాం. మనకు ఆ ఇన్ఫర్మేషన్ రాక, ప్రాపర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాక, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలోనే సగం జీవితం అయిపోతుంది. అందుకే 2 ఎగ్జామ్స్ అయినా ఎగ్జామ్ క్లియర్ కాలే, 3 ఇయర్స్ అయినా ఎగ్జామ్ క్లియర్ కాలే, 2 ఇయర్స్ అయినా ఎగ్జామ్ క్లియర్ కాలే. ఎట్లయితే నువ్వు ఎగ్జామ్ ఏం కావాలో అది చేయకుండా యూఆర్ జస్ట్ సర్ఫింగ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నువ్వు జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ కోసం చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడైతుంది? అదే టైం వేస్ట్ చేయకుండా మంచిగా అర్థం చేసుకొని ఆ ఎగ్జామ్కి ఏం కావాలో అదే చేసుకుంటే నీ పని నువ్వు పర్ఫెక్ట్గా చేస్తున్నట్టు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ సెల్ఫ్ డౌట్. డన్. మనకి సెల్ఫ్ డౌట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను అసలు చేయగలనా లేదా ఎగ్జామ్, అసలు నాతో అవుతుంది కదా, నాకేం రాదు, నాతో ఎగ్జామ్ క్లియర్ అవుతుందా కాదా, ఇది చాలా మందికి ఉండే డౌట్. బ్రో, ఎవరికి ఏం రాదు. చిన్నప్పుడు స్కూల్లో నువ్వు అన్ని నేర్చుకుంటే ఇక్కడ దాకా వచ్చినావు కదా. లెట్స్ సే నువ్వు స్కూల్లో కూడా ఏం నేర్చుకోవాలి, డిగ్రీ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, స్టిల్ ఏం రాదు. కానీ నువ్వు స్టార్ట్ చేసి నేర్చుకుంటావా లేదా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. స్టార్ట్ చేసి నేర్చుకుంటావా లేదా, నీతో అవుతుందా కాదా, అది అర్థం చేసుకోవాలి నువ్వు. డన్. సో నువ్వు ఎవడన్నా ఏదన్నా స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ వాడితో అవుతుంది. కాకపోతే వాడికి విల్ పవర్ ఎంత, నేను ఇది ఎందుకు చేస్తున్నా, నాకు ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే నేను డెఫినెట్గా దీన్ని చేయాలి అన్ని పట్టుదల ఎంత ఉంటే దాన్ని బట్టి అది క్లియర్, నీకు గుర్తుండొద్దా నువ్వు నేర్చుకునేది దాన్ని బట్టి ఉంటుంది. సో సెల్ఫ్ డౌట్ వదిలేయండి. సెల్ఫ్ డౌట్ వదిలేసి నిజంగా మీకు క్లియర్ చేయాలని ఉంటే ఏమేం కావాలో అవన్నీ చేయడం స్టార్ట్ చేయండి. దెన్ థింగ్స్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. అప్పుడు థింగ్స్ ఒక్కొక్కటి ఈజీ అవడం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ లెట్స్ లుక్ ఎట్ సంథింగ్ కాల్డ్ SWOT analysis. Done. ఇది అగైన్ జస్ట్ టు లెట్ యు నో హూ యు ఆర్. డన్. సో నువ్వు సెల్ఫ్ డౌట్లో నువ్వు చేయగలవా లేదా అనేది ఎట్లా డిసైడ్ అవుతావు? నిన్ను నువ్వు అనలైజ్ చేయి. ఒక పేపర్ తీసుకో, రాయి ఎస్ ఫర్ స్ట్రెంగ్త్. ఒక ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు, దాన్ని క్లియర్ చేయాలి అంటే నీ స్ట్రెంగ్త్స్ ఏంటి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకో. నీ స్ట్రెంగ్త్స్ ఏంటి? పేరెంట్స్ సపోర్ట్, సెల్ఫ్ మోటివేషన్,
డన్. సో ఇట్లా నీకు ఏమేమి ఉన్నాయి, నీ స్ట్రెంగ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 1 year ప్రిపేర్ అయ్యి ఇన్ కేస్ వర్స్ట్ కేసులో ఎగ్జామ్ క్లియర్ కాకుండా కూడా స్టిల్ యూ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ విత్ యూ. జస్ట్ థింక్ నాకు ఏమేమి పాజిటివ్ సైడ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ క్లియర్ చేయడానికి నాకు ఏమేమి పాజిటివ్ సైడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు రీజనింగ్ ఆల్రెడీ వచ్చుండొచ్చు, యాజ్ ఇట్ ఈస్ ఈజీ సబ్జెక్ట్, నీకు ఆల్రెడీ అది ముందే వచ్చుండొచ్చు. సో ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. సో అది నీ స్ట్రెంగ్త్ అవుతుంది. డన్. నెక్స్ట్ డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వీక్నెస్. ఎట్ ద సేమ్ టైం నీ వీక్నెస్ ఏంది, నువ్వు ఎమోషనల్గా వీకా, లేకపోతే ఫైనాన్షియల్గా వీకా, నీకు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇష్యూసా. గర్ల్ ఫ్రెండ్ ఇది పెద్ద ఇష్యూ అందరికీ, బాయ్ ఫ్రెండ్. డన్. సో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అన్నీ చూసుకోండి. అన్నీ చూసుకుంటేనే మీ టైం ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉన్నది. మీ టైం అన్నీ వేస్ట్ అయ్యేవి మీ వీక్నెసెస్ దగ్గరనే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీక్నెస్ మా పేరెంట్స్ అనుకుందాం. లెట్స్ సే నా పేరెంట్స్ బాధపడితే నేను అదే నా మైండ్లో ఉండిపోతుంది. సో ఆ డేకి నేను చదవలేను. సో అట్లా మీ వీక్నెసెస్ ఏంటి, సో దట్ వాటిని మీరు దగ్గర రానివ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డేస్ మాయమైపోయింది, ఒక 4 to 6 months మాయమైపోయి ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్. డన్. సో ఎగ్జామ్ మీద ఫోకస్ చేసి అట్లా చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే మనకి ఎగ్జామ్ అనేది క్లియర్ అవ్వడం అట్లీస్ట్ స్టార్ట్ అవుతాయి, అట్లీస్ట్ ఫిలిమ్స్. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ O స్టాండ్స్ ఫర్ ఆపర్చునిటీస్. నౌ నీకు ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ బ్యాంక్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటాయి, రైట్. సో యూ హ్యావ్ నాట్ ఇన్ఫినైట్ ఐ వుడ్ సే, బట్ చాలా ఎక్కువ ఆపర్చునిటీ ఉంది దట్ యూ క్యాన్ క్లియర్ ద ఎగ్జామ్ అండ్ గెట్ సెలెక్టెడ్. ఎందుకంటే అది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎవ్రీ ఇయర్ క్లియర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. డన్. సో ఇట్లా ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. లైక్ మై ఫ్రెండ్ సపోర్ట్స్ మీ అలాట్. సో అట్లా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ లుక్ ఎట్ థ్రెట్స్. మీకు థ్రెట్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ మర్డర్ థ్రెట్స్ అవి కావు, బట్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి నిన్ను ఏవేవి వెనకాల ఆపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ ఫ్రెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆపేస్తాయి. కొన్ని టైమ్స్ చదవడానికి ఎంకరేజ్ కూడా చేస్తాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆపేస్తాయి. నాతో నువ్వు మాట్లాడతలేవు, నాతో ఉంటలేవు, మొత్తం ఎగ్జామ్ అయిపోయింది, సో అండ్ సో రీజన్స్. సో ఇవొకటి చూసుకోండి. ఇలాంటివి నీకు ఏమేమి థ్రెడ్ చేస్తాయి, నిన్ను పుష్ బ్యాక్ చేయడం, నీ ప్రిపరేషన్ నుంచి నిన్ను ఏవేవి పుష్ బ్యాక్ చేస్తాయి. డన్. సో ఫర్ దిస్ SWOT అనాలిసిస్ విల్ డూ వన్ ఈజీ ఎక్సర్సైజ్ నౌ. Done. We'll do one exercise. This is for you only. మీకే హెల్ప్ అవుతుంది, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో టేక్ డౌన్ అ పేపర్. దీంట్లో 2 lines డ్రా చేయండి. నాట్ 2 lines, జస్ట్ డ్రా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి ఇక్కడ పాజిటివ్ థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్ డైలీ, ఇక్కడ నెగిటివ్ థింగ్స్ ఆర్ వేస్టింగ్ టైం. డన్. ఇక్కడ డైలీ మీ లైఫ్లో ఇంప్రూవ్ అవ్వడానికి ఏమేం చేస్తున్నారు, రైట్. 5 to 10 points. 1, 2, 3, 4 and the list goes on. Here ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు. దీస్ థింగ్స్ విల్ మేక్ యూ రియలైజ్. నేను ఫస్ట్లో చెప్పినా కదా, మిమ్మల్ని ఈరోజు మీకు తెలియని మిమ్మల్ని పరిచయం చేపిస్తా అని. సో మనకి వీటికంటే ఎక్కువ ఇవే ఉంటాయి. మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన డేలో మనం ప్రిపరేషన్ అని కూర్చుంటాం, కాకపోతే ఎంత ప్రిపేర్ అవుతున్నాం, ఏమవుతున్నాం, లిటరల్లీ వీ డోంట్ రియలైజ్ దట్ అంటిల్ అండ్ అన్లెస్ యూ పుట్ దమ్ ఆన్ అ పేపర్. మీరు పేపర్ మీద ఒక్కసారి ఈ ఎక్సర్సైజ్ ట్రై చేయండి, జెన్యూన్గా చేయండి. డు నాట్ చీట్. మిమ్మల్ని మీరు చీట్ చేసుకుంటే ఇంకెవరు మీకు హెల్ప్ చేయలేరు. అట్లీస్ట్ మీరు నాకు చెప్పకుండా కూడా జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్, మీరు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు. అప్పుడు మీకు తెలుస్తుంది నిజంగా మీరు ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే ప్రిపరేషన్ నేమ్ చెప్పేసి టైం వేస్ట్ చేస్తున్నారా అనేది. దెన్ యూ విల్ రియలైజ్. సో దిస్ టాస్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ టెలింగ్ మీ, ఇది చేసిన తర్వాత, ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కామెంట్ డౌన్ యువర్ ఫస్ట్ థాట్. మీకు ఏమొచ్చింది మైండ్లో, బికాస్ యూ విల్ రియలైజ్ అరే నేను ఎంత టైం వేస్ట్ చేస్తున్నా, దేని మీద టైం వేస్ట్ చేస్తున్నా. ఇన్ కేస్ టైం వేస్ట్ చేస్తున్నారంటే ఆన్ వాట్ యు ఆర్ వేస్టింగ్ టైం. డన్. సో లెట్స్ సే స్క్రోలింగ్. డన్. సో యూ విల్ రియలైజ్ మెనీ థింగ్స్ టుడే. సో ఇది ఒక ఎక్సర్సైజ్ చేయండి, అండ్ ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ రైట్ దమ్ ఇన్ కామెంట్ సెక్షన్ సో దట్ ఐ విల్ ఆల్సో రీడ్ అండ్ లెట్స్ డిస్కస్ ద థింగ్స్. డన్. ఇది అయిపోతే దిస్ ఈజ్ లైక్ అండర్స్టాండింగ్ యూ, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, డన్, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, నీకు ఎక్కడెక్కడ నుంచి ఏమేమి ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్, రైట్.
నౌ ఆస్క్ యువర్ సెల్ఫ్ విచ్ ఎగ్జామ్ యూ వాంట్ టు క్లియర్. ఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకుంటున్నారు? జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే దేర్ షుడ్ బి ఎ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్యాంక్ జాబ్ క్లియర్ చేయాలని ఉంటే ఐ వాంట్ టు బికమ్ ఆఫీసర్. లెట్స్ సే ఐ వాంట్ టు బికమ్ ఆఫీసర్. అప్పుడు నేను బ్యాంక్ ప్రొవిజనల్ ఆఫీసర్ ట్రై చేస్తే ఐ విల్ బి అన్ ఆఫీసర్ ఇన్ దట్ పర్టికులర్ బ్రాంచ్. లేకపోతే నాకు జస్ట్ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలనుకుంటే క్లర్క్. సో జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వై యు ఆర్ డూయింగ్ దిస్. మీకు ఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకుంటున్నావు? హ్యావ్ ఎ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి వాళ్ళు దర్జీ అంటారు, స్టార్స్ ఉన్న క్లోత్స్ కావాలి, యూనిఫామ్ కావాలి, సో అండ్ సో రీజన్స్. సో జస్ట్ కన్ఫర్మ్ ఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ కన్ఫర్మ్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అనుకుంటున్నారో కన్ఫర్మ్ అయిన తర్వాత నౌ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ మీ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకుంటున్నారు కదా, why you want to clear the exam. ఎందుకంటే the tougher your why is, the easier the preparation will be. నీ క్వశ్చన్ నేను ఎందుకు చేయాలని మోటివేషన్ నీకు ఎంత గట్టిగా ఉంటే, నీ క్వశ్చన్ ఎంత గట్టిగా ఫిక్స్ అయి ఉంటే ఆ ఎగ్జామ్ మీద చదవడానికి అంత ఎక్కువ మోటివేటెడ్ ఉంటావు. నువ్వు ప్రతిసారి నాకు చదవాలనిపించదు అని అనుకున్న ప్రతిసారి నేను ఎందుకు స్టార్ట్ చేస్తాను అనేది నీకు గుర్తుకు రావాలి. సో ఎందుకు స్టార్ట్ చేసినాం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో జస్ట్ పాజ్ ద వీడియో అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వై యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్ ఎగ్జామ్. జస్ట్ బికాజ్ యువర్ ఫ్రెండ్ ఈస్ ప్రిపేరింగ్, నీ ఫ్రెండ్ ఏదో ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి నువ్వు కూడా ప్రిపేర్ అవుతున్నావా? లేకపోతే నీకు ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? మా ఇంట్లో ఫ్యామిలీ సో అండ్ సో నేను ఒక స్టెప్ ఇట్లా ఎంటర్ అయిపోయి నేను ఒక స్టేజ్ సెట్ చేసి ఆ తర్వాత నా నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ వస్తాయి, లేకపోతే సో అండ్ సో ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది, అట్లా ఒక విలేజ్లో లైక్ మోటివేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ వేర్ ఐ కమ్, అక్కడ ఎవరు అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు లేరు. ఎస్పెషల్లీ ఇన్ మై విలేజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు లేరు, పక్క విలేజ్లో ఉన్నారు. సో ఫర్ మై మోటివేషన్ ఈజ్ ఐ వాంట్ టు బికమ్ ద ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రమ్ ద మై విలేజ్, రైట్? సో అట్లా మీకు మోటివేషన్ ఏంది? మా ఇంట్లో కూడా ఎవరు గవర్నమెంట్ సైడ్ లేరు. సో నీ మోటివేషన్ ఏంది అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఆ వై అనేది స్ట్రాంగ్గా ఉంటుందో దెన్ ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ టు ప్రిపేర్ అండ్ బీ మోటివేటెడ్. సో అది చాలా ఇంపార్టెంట్. దెన్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ ఫిక్స్ అయినాం, రైట్? ఒక ఎగ్జామ్ ఫిక్స్ అయినాం, లెట్స్ సే ఎస్బీఐ పిఓ. డన్, ఎస్బీఐ పిఓ. లెట్స్ సే యువర్ గోల్ ఈస్ టు క్లియర్ ఎస్బీఐ పిఓ. మీన్ వైల్ దారిలో మనకి ఆర్ఆర్బీ పిఓ కూడా వస్తుంది, క్లర్క్ వస్తుంది, ఐబీపీఎస్ క్లర్క్ వస్తుంది, ఐబీపీఎస్ పిఓ వస్తుంది, ఎస్బీఐ క్లర్క్ అండ్ దెన్ ఎస్బీఐ పిఓ మోస్ట్లీ లాస్ట్లో అయితే ఎగ్జామ్స్. సో బిఫోర్ దాట్ ఆ ఎగ్జామ్స్ వచ్చే ముందు ఇవి జస్ట్ యూ క్యాన్ అటెంప్ట్, రైట్? యూ క్యాన్ అటెంప్ట్ చేసి యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఐడియా కి ఎగ్జామ్ ఎట్లా అవుతుంది అండ్ వాట్ ఆల్ ఇట్ టేక్స్ టు క్లియర్ ద ఎగ్జామ్. పేపర్ ప్యాటర్న్ తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. సో దీస్ ఆర్ ఆల్సో అదర్ ఆప్షన్స్ యూ హ్యావ్. SBI PO is definitely your goal, but అది చాలా టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ కన్సిడర్ యాజ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో ఈ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి నీ దగ్గర. జస్ట్ గివ్ ఎ అటెంప్ట్. ఇన్ కేస్ క్లియర్ అయితే యూ విల్ బీ హ్యాపీ, యువర్ ఫ్యామిలీ విల్ బీ హ్యాపీ. ఆ తర్వాత కూడా నువ్వు ఎస్బీఐ పిఓ ట్రై చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ, రైట్? సో దారిలో ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని కూడా అటెంప్ట్ చేసేద్దాం. అండ్ ద అదర్ ఎగ్జామ్స్ యూ హ్యావ్ ఇస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఆర్బీఐ అసిస్టెంట్, ఆర్బీఐ గ్రేడ్ బి అండ్ ర్యాండమ్ బ్యాంక్ అండ్ ఎల్ఐసి ఎగ్జామ్స్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అవి కూడా అయితే. కొన్ని బ్యాంక్స్ సింగిల్గా వాటంతలో అవే లైక్ సింగిల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సింగిల్ ఎగ్జామ్లో యూ విల్ బీ హ్యావింగ్ సెలెక్షన్. సో ఇవి వేరే ఆపర్చునిటీస్ దట్ వీ హ్యావ్. సో ఎవ్రీ ఇయర్ వీటికి నోటిఫికేషన్స్ వస్తాయి. మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జామ్ అన్నిటికీ నోటిఫికేషన్స్ వస్తాయి. సో జస్ట్ మేక్ షూర్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాంగ్. జీవితంలో ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒక 6 నెలలు కూర్చొని చదివితే ఈ ఎగ్జామ్స్ లైన్డ్ ఉంటాయి. సో గివ్ అ అటెంప్ట్ టు ఎవ్రీ ఎగ్జామ్. ఏదో ఒక క్లియర్ అవుతుందేమో, లెట్స్ జస్ట్ చెక్. కాకపోతే జీవితంలో ఒక్కసారి 6 months మంచిగా మనస్ఫూర్తిగా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ఏ ఎగ్జామ్ అయినా ఎందుకు క్లియర్ కాదో చూద్దాం. మనం ఏం చేస్తామంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా విల్ జస్ట్ ఏదో ప్రిపేర్ అవుతున్నామనే నేమ్తో విల్ గో టు సో అండ్ సో లొకేషన్స్. లెట్స్ సే హైదరాబాద్లో కోచింగ్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే నంద్యాల కావచ్చు, లేకపోతే విజయవాడ కావచ్చు. విల్ గో ఇన్ సో అండ్ సో కోచింగ్ సెంటర్స్ అండ్ అక్కడ మనం ఏదో ప్రిపేర్ అవుతున్నాం. మనకు 6 months అయిపోతే 1 year అయిపోతుంది, సిలబస్ ఏందో కూడా తెలియదు. సో విల్ జస్ట్ ర్యాండమ్లీ గుంపులో గోవింద లెక్క గొర్రెలాగా ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో అలా కాకుండా ఒక 6 months మనస్ఫూర్తిగా నీ సిలబస్ ఏంది, నువ్వేం చదవాలి, యాక్చువల్లీ ఏం కావాలి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి, ఇవన్నీ తెలుసుకొని 100% నువ్వు నీ ఎఫర్ట్స్ 100% పెడితే అయ్యే డెఫినెట్గా నీ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. ఇక్కడ కాంపిటీషన్ హై ఉంది, ఎస్ ఐ అగ్రీ. కాకపోతే కాంపిటీషన్ హైలో చాలామంది ఇట్లా తెలియకుండా చదువుతున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. సో నువ్వు తెలుసుకో, ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఏమేం కావాలో తెలుసుకో అండ్ అవి ఎగ్జాక్ట్లీ చెయ్యి. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ అ క్లియర్ థింగ్. అప్పుడు ఎగ్జామ్ ఎందుకు క్లియర్ కాదో ఎవడు ఆపుతాడో
మనం కూడా చూద్దాం. డన్. నెక్స్ట్ ద అల్టిమేట్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అల్టిమేట్ థింగ్ ఇస్ సిలబస్. ఇది తెలియక చాలామంది చాలా రకాల టైం వేస్ట్లు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గేమ్ విచ్ ఈస్ ఫేమస్. సో యా, సిలబస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు సిలబస్ తెలియదు, పేపర్లో ఏ క్వశ్చన్ అడుగుతాడో తెలియదు, అప్పుడు నువ్వేం చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే నాకు 10 to 15 నాకు సింప్లిఫికేషన్స్ వస్తాయి క్లరికల్ ఎగ్జామ్లో. నేను తెలుసుకుంటే, నేను సింప్లిఫికేషన్లో స్పీడ్ పెంచుకుంటే అర్థమెటిక్లో వేదిక్ మ్యాథ్స్ అన్నీ తెలుసుకుంటే నాకు ఆ 15 మార్క్స్ డైరెక్ట్ వస్తున్నాయి కదా. వదిలేయండి అర్థమెటిక్ టాపిక్స్ అవన్నీ, ఫర్ నో లీవ్ దెమ్. కాకపోతే ఈ 15 మార్క్స్ నువ్వు స్పీడ్ మ్యాథ్ ఒక్కటి చేసుకుంటే 15 మార్క్స్ వస్తున్నప్పుడు యూ షుడ్ ఫోకస్ ఆన్ దెమ్, రైట్? సో అట్లా ప్రతి ఒక్క దాంట్లో క్రక్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంది అనేది తెలుసుకో ఫస్ట్. ఆ ఇంపార్టెంట్ థింగ్స్ అని ఏంది, ఒక్కొక్క టాపిక్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏమేమి వస్తాయి నీకు అన్నీ తెలుసుకో. స్పీడ్ మ్యాథ్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, ఇండివిజువల్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఒక్కొక్క దాన్ని ఎంత స్ట్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ టాపిక్లో ప్రాబిలిటీ కంపల్సరీ క్వశ్చన్, రైట్? మెన్సురేషన్ నాట్ కంపల్సరీ క్వశ్చన్, అది కంపల్సరీ రాదు, వచ్చినా కూడా హార్డ్లీ 1 క్వశ్చన్. డన్. అండ్ మెయిన్స్లో చూసుకుందాం ఎక్కడ దాకా వస్తుందో. బట్ దిస్ 15 స్పీడ్ మ్యాథ్, 5 to 10 డిఐ కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని ఎంత స్ట్రెస్ఫుల్గా చేయాలి నువ్వు, ఎంత ఇంపార్టెంట్ అవి. ఇక్కడ నుంచి 15, ఇక్కడ నుంచి 5 to 10 అంటే లెట్స్ టేక్ 10. సో 25 మార్క్స్ ఇక్కడనే అయిపోయినాయి కదా నీకు, రైట్? అండర్స్టాండింగ్. సో ఏ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది చూసుకోండి. ఇండివిజువల్ ఎగ్జామ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి క్లర్క్ తీసుకుంటే 15 మార్క్స్ డైరెక్ట్లీ సింప్లిఫికేషన్, 15 డైరెక్ట్లీ సింప్లిఫికేషన్. స్పీడ్ మ్యాథ్, ప్యూర్ స్పీడ్ మ్యాథ్స్ ఒక్కటి ప్రాపర్గా ఉంటే యూ విల్ బి డన్. సో జస్ట్ అండర్స్టాండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. రీజనింగ్లో బై పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇవి లేకుండా ఎగ్జామ్ క్లియర్ చేద్దామని ఎవడన్నా కూర్చుంటే భాయ్ మానేయి, నువ్వు ఎగ్జామ్ ప్రిపరేషన్ మానేయి, లైట్ తీసుకో. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి డన్. నువ్వు క్వాంట్లో ఫుల్ తెచ్చుకున్నా కూడా, అక్కడ 40 తెచ్చుకున్నా కూడా, ఇక్కడ అవి రెండు నువ్వు చెయ్యను, పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయనంటే మోస్ట్లీ విల్ గెట్ 20 ఇన్ ఆర్ఆర్బీస్ అట్లీస్ట్. సో ఈ 60 తోటి కట్ ఆఫ్ కష్టం, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ మెయిన్స్ అయితే మర్చిపోరు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దీంట్లో గ్రామర్, కాంప్రిహెన్షన్ ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. కాంప్రిహెన్షన్ డన్. అండ్ దెన్ యూ హ్యావ్ vocab. దీస్ 2 are like hell. చాలా చాలా ఇంపార్టెంట్. కాంప్రిహెన్షన్ చదువుతున్నావు, vocab తెలియదు, అర్థమవుతుందా? అర్థం కాదు. సో knowing everything is important, like at least a few కొంచెం తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇస్ జనరల్ అవేర్నెస్ ఆర్ కరెంట్ అఫైర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్. వీటి గురించి ఇండివిజువల్గా ఇప్పుడు విల్ టాక్ అబౌట్ ఇండివిజువల్ థింగ్స్. సో ఎక్కువ టెన్షన్ ఏం లేదు. ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ ఎవ్రీథింగ్. జస్ట్ స్టిక్ విత్ మీ ఫర్ సమ్ టైమ్, రైట్? స్టిక్ విత్ మీ సమ్ టైమ్. ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ ఎవ్రీథింగ్. సో నాట్ అన్ ఇష్యూ. I hope till here it is going good. So now let us come to quantitative aptitude, right? Quantitative aptitude. For me, I have divided this. దీన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ను అర్థం చేసుకోవాలి ఫస్ట్. అది ఏమేం కావాలి ఒక ఆర్డర్లో చేయగలగాలి. డన్. సో నేను దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసిన. అండ్ ఐ విల్ గో ఫ్రమ్ వెరీ బేసిక్స్. రిమెంబర్, ఇవి మీకు వేరే వాళ్ళు ఎవరు చెప్పుండరు. మేబీ దే మైట్ హ్యావ్ డైరెక్ట్లీ జంప్డ్ ఆన్ to the topics, but I just thought to go very slowly because I come also from Telugu medium. నేను తెలుగు మీడియంలో నుంచి చదువుకున్న, జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నాది. సో నేను ప్రిపరేషన్ టైంలో ఇవన్నీ చేసిన. సో దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ విల్ కమ్ ఫ్రమ్ వెరీ బేసిక్స్. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ స్పీడ్ మ్యాథ్. నెక్స్ట్ కమ్స్ ఇట్స్ ఆత్మ, నథింగ్ బట్ arithmetic. Next comes DI. Done. DI. Bro, remember, if you are leaving DI నీకు వద్దు అనుకుంటున్నావు అంటే నీ మెయిన్స్ పేపర్ అవ్వదు. మెయిన్స్లో చేయాల్సింది ఓన్లీ DI. దాని పేరే డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఉంటుంది. సో జస్ట్ బీ క్లియర్. సో ఫస్ట్ విల్ గో ఇన్ ఆర్డర్. వెరీ బేసిక్ విల్ గో ఇన్ ఆర్డర్, రైట్? సో ఫస్ట్ విల్ గో ఆన్ స్పీడ్ మ్యాథ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏమేం కావాలి? ఐ డోంట్ నో మీకు ఇంతకుముందు ఇది ఎవరన్నా చెప్పినారో లేదో, బట్ ఐ విల్ జస్ట్ గో ఫ్రమ్ ద వెరీ బేసిక్స్
you just can judge anything, but I'll go from very basics. I want to done my tables first. Done tables ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 1 to 20 and 23. This is also very important. Done. Next I'll go on addition. నాకు అడిషన్ వచ్చు, రైట్? అందరికీ వచ్చు అడిషన్ రాకుండా ఎవరైనా ఉంటారా? అందరికీ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నీ వచ్చు. కానీ నువ్వు ఎంత ఫాస్ట్గా చేస్తున్నావు, దట్ మ్యాటర్స్ ఎ లాట్. నువ్వు ఎంత ఫాస్ట్గా అడిషన్ చేస్తున్నావు, నీ స్పీడ్ ఎంత, దట్ మ్యాటర్స్ ఎ లాట్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, సేమ్ గోస్ హియర్. దెన్ వీ హ్యావ్ మల్టిప్లికేషన్. ఇవి చాలా ఇంపార్టెంట్. యూ క్యాన్ టేక్ నోట్స్ ఆఫ్ దెమ్, ఒక్కొక్కటి తీసుకోండి. డివిజన్. డన్. ఇవి అయిపోయిన తర్వాత బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ రాక రాంగ్ చేస్తున్న వాళ్ళు చాలామంది. బాడ్మాస్ రూల్ తెలియక మిస్టేక్స్ చేస్తున్న వాళ్ళు చాలామంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డన్. నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్. నెక్స్ట్ కమ్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్. LCM and HCF. Next, squares. ఇప్పుడు ఎన్ని స్క్వేర్స్ రావాలి? కంపల్సరీ లెర్న్ స్క్వేర్స్ టిల్ 40 వరకు స్క్వేర్స్ నేర్చుకోండి. క్యూబ్స్ 20 వరకు సరిపోతాయి. స్క్వేర్స్ అయితే 40 వరకు నేర్చుకోండి. 40 వరకు నేర్చుకుంటే నెక్స్ట్ దునియా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ 100 వరకు, 200 అడిగినా కూడా 200కి దగ్గరలో నంబర్స్, 300కి దగ్గరలో నంబర్స్ అడిగినా కూడా డైరెక్ట్లీ ఓరల్గా చెప్పొచ్చు. ఐఎమ్ రిపీటింగ్ ద లైన్, ఓరల్గా చెప్పొచ్చు. అండర్స్టాండింగ్ ఇట్. ఎంత ఓరల్గా అంటే డైరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఇన్ ఫర్దర్ వీడియోస్ విల్ ఆల్సో కమ్ ఆన్ స్పీడ్ మ్యాథ్ యాజ్ వెల్. సో ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. స్పీడ్ మ్యాథ్ లెక్చర్స్ కూడా వస్తాయి మీకు దీంట్లో. సో యా, స్పీడ్ మ్యాథ్ ఈజ్ ఆల్సో వెరీ, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ వెరీ ఇంపార్టెంట్. And next we have divisibility rules. And next are decimals. Decimals are చాలా important. Decimal addition, decimal subtraction, decimal multiplications. So ఇవన్నీ డెసిమల్ తోటి అయ్యే ఆపరేషన్స్ అన్నీ తెలుసుకోండి. నెక్స్ట్ we have fractional values. నెక్స్ట్ వీ హ్యావ్ ఫ్రాక్షనల్ వాల్యూస్. ఇవన్నీ స్పీడ్ మ్యాథ్కి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తేనే స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? ఇవన్నీ చేస్తేనే స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ సర్డ్స్ అండ్ ఇండిసెస్. నెక్స్ట్ వీ హ్యావ్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్కి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి చాలా ఇంపార్టెంట్. నాకైతే లిటరలీ ఐ విల్ బీ వెరీ ఫ్రాంక్ విత్ యూ. నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 1/2 + 3/5 ఎట్లా అడిషన్ చేయాలో తెలియదు. ఐ విల్ బీ వెరీ ఫ్రాంక్ విత్ యూ. ఎందుకంటే నేను ఎప్పుడు చదువుకోలేదు సరిగ్గా. సో నా లెక్కనే చాలామందికి ఫ్రాక్షన్స్ కూడా తెలియకపోయి ఉండొచ్చు, వాటి అడిషన్ ఎట్లయితే, మల్టిప్లికేషన్ ఎట్లయితే. సో సిగ్గుపడడానికి ఏం లేదు, ఎవరికి చెప్పొద్దు. చెప్పుకున్నాడు ఎవడేమనుకున్నాడో పెద్ద ఫరక్ పడదు. సో నీ ప్రిపరేషన్ జర్నీలో నీకేం రాదో అవన్నీ నేర్చుకోవడంలో తప్పు లేదు. సో నాకు ఫ్రాక్షన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు స్పీడ్ మ్యాథ్స్లో కంపల్సరీ వస్తాయి ఫ్రాక్షన్స్. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ లెర్న్ దెమ్. డన్. నెక్స్ట్ ఐ హ్యావ్ నంబర్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ సిరీస్ అయిపోయింది, కంపోజిట్ నెంబర్ అంటాడు, ఫ్రాక్షనల్ నెంబర్ అంటాడు. సో ఎన్ని టైప్స్ ఉన్నాయి, న్యాచురల్ నెంబర్స్ ఏంటివి, హోల్ నెంబర్స్ ఏంటివి, జస్ట్ గివ్ ఎ గ్లాన్స్ ఆన్ దెమ్ సో దట్ ఎన్ని టైప్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. ఇది ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్ సిరీస్, ఆ సిరీస్లో హెల్ప్ ఫాలో అప్ సర్టెన్ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ ఫాలో అవుతున్నప్పుడు యూ ఆర్ సపోజ్ టు నో దెమ్. డన్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ conversion from fraction to percentage. Conversion of fraction to percentage and vice versa. Percentage of fraction to percentage ఇవి కూడా కన్వర్ట్ చేయగలగాలి. అండ్ ఇఫ్ యు ఆర్ డన్ విత్ ఆల్ ఆఫ్ దిస్, ఇవన్నీ మీకు వచ్చేస్తే, ఇవన్నీ if you are comfortable, if you become comfortable in all of this, then you can actually start simplification and approximation.
దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి క్వశ్చన్స్ ఇవన్నీ నేర్చుకుంటే అవన్నీ ఎక్కడ హెల్ప్ అవుతాయి? సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్. డన్. దెన్ గో ఆన్ బేసిక్ ఆల్జిబ్రా. బేసిక్ జస్ట్ నో ద ఫార్ములాస్. బేసిక్ ఆల్జిబ్రా జస్ట్ నో ద ఫార్ములాస్ అంతే. జస్ట్ ఫార్ములాస్ తెలుసుకోండి. ఎక్కడన్నా అప్లై చేయాలనుకుంటే we should be ready. And next we have quadratic equations, which are very important, compulsory 5 marks. Quadratic equations వస్తే 5 marks వస్తే, లేకపోతే you will be having extra simplification on number series. Done. And next we have number series. Both missing and wrong number series. Done. So ఇవన్నిట్లో there is a order that first follow all of these things. ఇవన్నీ ఫస్ట్ ఫాలో చేయండి, ఇవన్నీ నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత జంప్ ఆన్ టు ద సింప్లిఫికేషన్. ఆ తర్వాత జస్ట్ బేసిక్ ఆల్జిబ్రా ఫార్ములాస్ చూడండి. దెన్ గో ఆన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. దెన్ గో ఆన్ నంబర్ సిరీస్. నౌ ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే జస్ట్ టేక్ 1 day, ఒక రోజు టైం తీసుకొని లెర్న్ ఆల్ ద అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఆ తర్వాత బాడ్మాస్ రూల్ ఏంటి, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అవన్నీ చేయండి. అవన్నీ చేసిన తర్వాత దాట్ డే సేమ్ డే లెర్న్ ఒక 10 స్క్వేర్స్ నేర్చుకోండి, ఒక 5 క్యూబ్స్ నేర్చుకోండి. సెకండ్ డే ఆ నేర్చుకున్న 10 స్క్వేర్స్ని 5 క్యూబ్స్ని రివైజ్ చేసి నెక్స్ట్ 10 నేర్చుకోవాలి. దీంట్లో నెక్స్ట్ 5 నేర్చుకోవాలి. సో దట్ ఈస్ హౌ యూ సపోజ్ టు డూ. ఒకటే రోజు మొత్తం నెత్తి మీద పెట్టుకొని కూర్చోవద్దు, ఒకటే రోజులో అయిపోదు. క్లియరింగ్గా ఎనీ ఎగ్జామ్ ఈజ్ long term journey, so it takes time to understand the things. So just trust the time. With time everything gets healed. So koncham time padtadi, but be ready. And these are, according to me, these all are like very important and basic things to learn. Ivanni chaala important. Avi ayipoyin tarvata, ivanni ayipoyin tarvata we'll jump on to the arithmetic topics, which is our atma, right? We'll jump on to arithmetic topics. ఇప్పుడు స్పీడ్ రావట్లే, అర్థమెటిక్ టాపిక్లో ఎట్లా హెల్ప్ అవుతుంది? నీకు స్పీడే లేనప్పుడు అర్థమెటిక్ టాపిక్లో అడిషన్ అంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో రేషియో అంటాడు. అప్పుడు నీకు తెలియదు కదా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి. 5 parts ఈక్వల్ టు 90 అన్నాడు అనుకో, అప్పుడు నీకు డివిజనే తెలియకపోతే, నీకు టేబుల్సే రాకపోతే, డివిజన్ రాకపోతే ఎట్లా చేస్తావు? లెట్స్ సే యూ వాంట్ టు మల్టిప్లై సంథింగ్, 11 × 27 అన్నాడు. నీకు 11 తోటి మల్టిప్లై చేయడానికి దెర్ ఇస్ ఎ షార్ట్ కట్. సో ఆ షార్ట్ కట్ నీకు తెలియకపోతే, నీ వేదిక్ మ్యాథ్స్ స్ట్రాంగ్ లేకపోతే ఎట్లా చేస్తావు నువ్వు? సో నోయింగ్ ద బేసిక్ థింగ్స్, knowing all these basic things in the beginning are very important. అందుకే ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలంటారు. అవన్నీ అయిపోయిన తర్వాత, ఆ బేసిక్స్ అయిపోయిన తర్వాత విల్ జంప్ ఆన్ టు ద అర్థమెటిక్ టాపిక్స్. ఈ అర్థమెటిక్ టాపిక్స్ కూడా ఒక ప్యాటర్న్లో చేయాలి. యూఆర్ నాట్ సపోజ్ టు జంప్ డైరెక్ట్లీ ఆన్ ప్రాబిలిటీ, యూఆర్ నాట్ సపోజ్ టు జంప్ డైరెక్ట్లీ ఆన్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఎందుకంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యూఆర్ డూయింగ్ సమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ అక్కడ 40% ప్రాఫిట్ అన్నాడు. అప్పుడు నీకు ఆ ప్రాఫిట్ పర్సెంటేజ్ తీయడానికి రాకపోతే, పర్సెంటేజ్ తీయడానికి రాకపోతే వేస్ట్ కదా. అందుకే యూఆర్ సపోజ్ టు ఫాలో ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ డూయింగ్ ఏజెస్ డైరెక్ట్లీ, నీకు యావరేజ్ తీయడం రాకపోతే, వాళ్ళ లెట్స్ సే 2 persons మధ్యలో ఏజ్కి యావరేజ్ ఇచ్చిండు, అప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తావు? దెన్ ఇట్ విల్ బికమ్ అగైన్ డిఫికల్ట్ ఫర్ యూ. సో అండర్స్టాండింగ్ ద థింగ్స్, గోయింగ్ ఇన్ అ ఫ్లో, ఇన్ ఆర్డర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు మీ ఫస్ట్ యూఆర్ సపోజ్ టు గో ఆన్ యావరేజ్. ఆ నంబర్స్ ఏంటివో అన్ని బేసిక్స్ ఆల్రెడీ అయిపోతే మనకు కాబట్టి ఫస్ట్ యూ గో ఆన్ యావరేజెస్ and then you go on percentages, and then you go on percentages, and then you go on ratio and proportion. And just trust me on this. If you have commanded these 3 topics, ఈ 3 topics మీద కమాండ్ ఎంత ఎక్కువ పాసిబుల్ అయితే అంత ఎక్కువ పెట్టుకోండి. ఈ టాపిక్స్ని పర్సెంటేజెస్, రేషియో, ప్రపోర్షన్ అండ్ యావరేజెస్ నీకు అయిపోయింది అనుకో. యావరేజ్లో పెద్ద అంతేం ఉండదు, బట్ పర్సెంటేజ్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్, ఈ 2 టాపిక్స్ నీకు ఎంత స్ట్రాంగ్ ఉంటే మిగిలిన జర్నీ అంత స్మూత్ అవుతుంది నీకు. ప్రతి ఒక్క దాంట్లో రేషియోస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, ప్రతి ఒక్క దాంట్లో పర్సెంటేజెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో నోయింగ్ దీస్ 2 topics ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టార్ట్ విత్ దీస్ టాపిక్స్. ఆ తర్వాత ఏ ఆర్డర్ ఫాలో అయినా కూడా దర్ ఈజ్ నో బిగ్ డిఫరెన్స్, బికాస్ ప్రతి దాంట్లో కూడా ఇవే ఉంటాయి. సో ఫస్ట్ వీటిని మాత్రం కంపల్సరీ మంచిగా నేర్చుకోండి. ప్రతి ఒక్క దాంట్లో పర్సంటేజ్ ఎట్లా చేయాలి, రేషియోస్ ఎట్లా తీసుకోవాలి. డన్. సో అండర్స్టాండ్ దమ్ వెల్. నెక్స్ట్ ఏజెస్, దిస్ ఈజ్ అ ఇండివిజువల్ టాపిక్. వీటితోటి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది, 1 dayలో అయిపోయే టాపిక్. డన్. నెక్స్ట్ వీ హ్యావ్ ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ పార్ట్నర్షిప్. Now see, these 2 topics are I'll consider them into one, because నీకు ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్ చేయడం వచ్చేసినప్పుడు నువ్వు పార్ట్నర్షిప్లో పోవచ్చు కదా.
ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫస్ట్ ఇండివిజువల్గా బిజినెస్ చేస్తున్నావు, నీ బిజినెస్లో ప్రాఫిట్ ఎట్లా వస్తుంది తెలుసు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎన్ని ఇయర్స్కి పెడితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది, ఎంత డిస్కౌంట్ వస్తుంది, నీకు మొత్తం తెలిసినప్పుడు పార్ట్నర్షిప్ టాపిక్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ, బికాస్ నువ్వు ఆల్రెడీ కొంచెం బిజినెస్ చేసి ఉన్నావు. సో ఈ టాపిక్ తెలుసుకుంటే దిస్ టాపిక్ విల్ బికమ్ లిటిల్ బిట్ ఈజీ ఫర్ యూ. డన్. సో అందుకే ఒక ఆర్డర్ ఫాలో అవ్వడం అనేది లైక్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టైమ్ అండ్ వర్క్. And next we have pipes and cisterns. ఈ రెండు అగైన్ సేమ్. దీంట్లో జనాలు వర్క్ చేస్తారు, సో అండ్ సో డేస్లో ఫినిష్ చేస్తే సో అండ్ సో అయిపోతుంది. హియర్ యూ విల్ బి హ్యావింగ్ పైప్స్. ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్ యూ విల్ బి హ్యావింగ్ పైప్స్, అండ్ పైప్స్ ట్యాంక్స్ ఫిల్ చేస్తాయి, ఎంటీ చేస్తాయి. సో లైక్ వైజ్ విల్ బి హ్యావింగ్ క్వశ్చన్. సో దీస్ టూ ఆల్సో ఆర్ రిలేటెడ్ టాపిక్స్. Done. Related topics, so you can relate them both. And next we have time, speed, distance. Time, speed and distance. This is very important again. ఎందుకంటే కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటే టైమ్ స్పీడ్ డిస్టెన్స్ మీద మెయిన్స్లో డిఏస్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సబ్ టాపిక్స్ పైప్స్ అండ్ ట్రైన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. డన్. ప్లాట్ఫామ్ లెంత్, ప్లాట్ఫామ్ దాటిన తర్వాత ట్రైన్ లెంత్, నో ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. Done. These three are considered into one topic. ఇవన్నీ one after the other నేర్చుకోండి, సో దట్ ఇట్ విల్ అగైన్ బికమ్ ఈజీ ఫర్ యూ. ఎందుకంటే అన్నిటి అప్లికేషన్స్ సేమ్, ఒకటే అప్లికేషన్ మీద వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే వేరే ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ ఉన్నాయి. సో జస్ట్ లెర్న్ దాట్. అది అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ SICI, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, which is very important for both prelims and mains. And next we have mixture and alligation. Mixture and alligations. Done. And next we have permutation and commutation. Permutation and combination. Done. Next we have mensuration and probability. Mensuration and probability. దీంట్లో తిప్పి తిప్పి కొట్టుకుంటే వీ హ్యావ్ అరౌండ్ 14 టాపిక్స్, రైట్? 14 ఇండివిజువల్ టాపిక్స్ అండ్ 2 to 3 సబ్ టాపిక్స్, రైట్? సో దీంట్లో తిప్పి తిప్పి కొట్టుకుంటే ఇంతే ఉన్నాయి. ఇది నువ్వు ఎంత టైం తీసుకుంటావు బ్రో ఇది ఫినిష్ చేయడానికి? ఇది ఒక్కసారి, ఇది నీ జీవితంలో ఒక్కసారి మంచిగా ఫినిష్ చేసుకుంటే, ప్రాపర్గా ఆ టాపిక్ని అర్థం చేసుకొని మంచిగా ఫినిష్ చేసుకుంటే మళ్ళీ చదవనక్కర్లే కదా. మనం ఏం చేస్తాం, దాన్ని అసలు స్టార్టే చేయకుండా దాన్ని వదిలేస్తాం. దాన్ని వదిలేసి అరే ఏంది ఇది టఫ్, అర్థమెటిక్ టఫ్ భాయ్. అర్థమెటిక్ టఫ్ కాదు, అర్థమెటిక్ ఈజీ. కాకపోతే నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి, నీకు సరిగ్గా చెప్పేటోడు ఉండాలి, రైట్? నువ్వు ఒక్కసారి ఆ టాపిక్ని, పర్టికులర్ టాపిక్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోయినావు అనుకో, దెన్ ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఏ టాపిక్ కూడా టఫ్ కాదు. అన్నెసెసరీ జనాలు టఫ్ చేసేసిన టాపిక్స్ని, సో అండ్ సో రీజన్స్. సో లెట్ us నాట్ గో ఆన్ దట్. నౌ ఎట్లా ఫినిష్ చేయాలి, ఒక టాపిక్ని ఎట్లా ఫినిష్ చేయాలి ఒక శాంపుల్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్టడింగ్ పర్సెంటేజెస్. సో పర్సెంటేజెస్ టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ మొత్తం ఫినిష్ అయిపోవాలి. నేను ఆ టాపిక్ ఫినిష్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 2 days, నేను ఫస్ట్ డే పర్సెంటేజ్ లెక్చర్ తీసుకున్నా, రైట్? బేసిక్ లెక్చర్ అయిపోతుంది, 1 or 2 hours లెక్చర్ బేసిక్ అయిపోతుంది. ఆ తర్వాత దాని మీద ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తావు నువ్వు? 10 చేసినావా, 20 చేసినావా, 30 చేసినావా? చెయ్యి, ఒక 50-100 క్వశ్చన్లు చెయ్యి. ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేయాలంటే జస్ట్ ఆ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కాదు, నీ కాన్సెప్చువల్ క్లారిటీ స్ట్రాంగ్ అయిపోవాలి. నువ్వు ఒకసారి పర్సెంటేజెస్ వీడియో చూసేసిన తర్వాత యు ఆర్ సపోజ్ టు బి ఏబుల్ టు కంప్లీట్లీ సాల్వ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద పర్టికులర్ టాపిక్. ఎట్ ద సేమ్ టైం రిమెంబర్, నువ్వు ఇక్కడ అర్థమెటిక్ని నువ్వు ఏమంటారు మాస్టరీ చేయడానికి రాలే. జస్ట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎక్కడి వరకు ఇంపార్టెంట్ చూసుకొని దాన్ని క్లియర్ చేస్తే సరిపోతుంది. సో కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి, మెచ్యూర్డ్గా ఉండాలి, బట్టి కొట్టడానికి ట్రై చేయొద్దు. నువ్వు ఒక క్వశ్చన్ నేర్చుకుంటే ఆ క్వశ్చన్ పర్టికులర్ క్వశ్చనే రావాలని రూల్ లేదు. లెర్న్ ద కాన్సెప్ట్, దాని వెనకాల కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడే దట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. నువ్వు ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకుంటావో అప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా చేయగలుగుతావు. నువ్వు జస్ట్ ఒక క్వశ్చన్ నేర్చుకుంటే ఆ ఒక పర్టికులర్ క్వశ్చన్లో కొంచెం చేంజెస్ చేసేసి ఇచ్చినా కూడా యూ వోంట్ బి ఏబుల్ టు డూ, రైట్? సో అట్లా చేయకుండా నువ్వు కాన్సెప్ట్ నేర్చుకో. నువ్వు ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. అప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా చెప్పేస్తావు, రైట్? సో అట్లా అది అయిపోయిన తర్వాత దాంట్లో క్లాసెస్ విన్న తర్వాత టేక్ ఎనీ బుక్, ఏదైనా ఒక బుక్ తీసుకో, దాంట్లో 100 questions 200 questions ఒక్కొక్క టాపిక్ మీద. ఎంత స్ట్రాంగ్ అయిపోవాలంటే దాంట్లో ఏ క్వశ్చన్ వచ్చినా నేను చేసేస్తా. ఆ తర్వాత దెన్ గో టు ద సెకండ్ టాపిక్, దెన్
గో టు ద సెకండ్ టాపిక్. ఆ సెకండ్ టాపిక్ కూడా అగైన్ సేమ్, ఒక్కొక్క టాపిక్ ఒక వీక్ తీసుకున్న 2 to 3 monthsలో కూడా అయిపోతాయి. 8 టాపిక్స్ అయిపోయినా కూడా యూఆర్ ఆల్మోస్ట్ డన్, యూఆర్ ఆల్మోస్ట్ రెడీ టు ప్రిపేర్ గివ్ ద ఎగ్జామ్. ఎందుకంటే చాలా మందికి దీంట్లో చాలా టాపిక్స్ రానేరా, 1-2 టాపిక్స్ పట్టుకొని బతికేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనం అట్లా కాకుండా ఒక వీక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకున్నాం, లేకపోతే 2 టాపిక్స్ తీసుకున్నాం, డేస్ని డివైడ్ చేసుకోండి. డేస్లో నేను ఈ టాపిక్ని ఫినిష్ చేస్తా, టార్గెట్ పెట్టుకోండి. అట్లా టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ డూ వన్ ఆఫ్టర్ ద అదర్. ఒక టాపిక్ తర్వాత ఇంకొక టాపిక్ తర్వాత ఇంకొక టాపిక్ అన్నీ వెళ్ళండి. సో దిస్ ఈజ్ అ అర్థమెటిక్. నెక్స్ట్ వీ హ్యావ్ అల్టిమేట్ థింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్. ప్రతి ఒక్క ఎగ్జామ్లో యూ టేక్ ఎనీ ఎగ్జామ్, ఇది లేకుండా పేపరే ఉండదు. దీంట్లో మనకి ఏమేమి టైప్స్ ఉన్నాయి, బార్ గ్రాఫ్, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ లైన్, నెక్స్ట్ వీ హ్యావ్ పై చార్ట్, and next is tabular. We have missing DIs కూడా ఇస్తారు. Done. Next we have Quizlet. These days Quizlets become very famous, right? Quizlets కూడా చాలా important. And next we have like few unique things, cone based, funnel base, mixed plots అంటే ఏం లేదు, యూ విల్ బి హ్యావింగ్ 2 డయాగ్రామ్స్. లెట్స్ సే ఒకటేమో పై చార్ట్ ఇచ్చేసిండు, ఇంకోటేమో టేబులర్ ఇది ఇచ్చిండు. డన్. సో దీనికి ఇండివిజువల్ యూ విల్ బి హ్యావింగ్ వాల్యూస్, రైట్? సో రెండింటిని కంపేర్ చేస్తూ యూ నీడ్ టు సాల్వ్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ radar base, and next the important thing is topic base. So individual topic, for example SICI మీద టేబుల్ అయిపోయింది, DI అయిపోయింది, స్పీడ్ టైం డిస్టెన్స్ మీద, ఈవెన్ ప్రాబిలిటీ మీద కూడా DIs క్రియేట్ చేస్తారు. సో ఆల్వేస్ బీ రెడీ. ఫస్ట్ ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఏదైనా టాపిక్ని ఎట్లా స్ట్రాంగ్ చేయాలంటే, ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్లో DI చేసినావు అనుకో, డన్. నువ్వు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద DI చేయగలిగితే ఆ టాపిక్ నువ్వు స్ట్రాంగ్ అయిపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చూడండి, పర్సంటేజెస్ అండ్ రేషియోస్ టాపిక్స్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ యూ టేక్ అవుట్ ఆఫ్ 100 పీపుల్ యూ టేక్ 90 to 95 పీపుల్, అందరివి పర్సంటేజ్ రేషియో ప్రపోర్షన్ స్ట్రాంగ్ ఉంటాయి. ఎందుకు తెలుసా? మనం రెగ్యులర్గా చేసే DIs, అది పై చార్ట్ కావచ్చు, టేబుల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ప్రతి దాంట్లో మనం పర్సంటేజ్ యూజ్ చేస్తాం, ప్రతి దాంట్లో మనం రేషియో యూజ్ చేస్తాం. సో ప్రతి ఒక్కరిది రేషియో పర్సంటేజ్ బేసిక్స్ అనేవి క్లియర్ ఉంటాయి, కానీ వేరే వాటివి క్లియర్ ఉండవు. ఎందుకంటే ఆ ఇండివిజువల్ DIs లేకపోవడం వన్ రీజన్, లేకపోతే మనం ఆ ఇండివిజువల్ DIs చేయకపోవడం ఒక రీజన్. సో లెట్స్ సే ఈ రోజు నేను ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ టాపిక్ మంచిగా చేసిన, ఆ తర్వాత ఏం చేస్తా, బుక్లో క్వశ్చన్ సాల్వ్ చేస్తా. బుక్లో క్వశ్చన్ కూడా సాల్వ్ చేసినప్పుడు ఆ తర్వాత ఏంది, ఐ హ్యావ్ బికమ్ స్ట్రాంగర్ ఆన్ ద టాపిక్ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్. దెన్ ఐ విల్ గో టు ఇట్స్ DI ఆన్ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్. డన్. నేను ఎప్పుడైతే దాని మీద DI కూడా స్ట్రాంగ్గా చేయగలుగుతానో, ఈజీగా నాతో అయిపోతుందో, దెన్ దట్ టాపిక్ విల్ బికమ్ 100% ఈజీ ఫర్ మీ. అప్పుడు ఆ టాపిక్ 100% ఈజీ అయిపోతుంది. డన్. సో దిస్ ఈజ్ అబౌట్ అర్థమెటిక్, రైట్? దిస్ ఈజ్ అబౌట్ ఆల్ క్వాంట్స్. లెట్స్ జంప్ ఆన్ టు ద రీజనింగ్, నా ఫేవరెట్ సబ్జెక్ట్, అండ్ ఇన్ దిస్ ఛానల్ ఆల్సో ఐ విల్ బీ హెల్పింగ్ యూ విత్ ద రీజనింగ్ ఓన్లీ. సో నాట్ ఓన్లీ రీజనింగ్, బట్ విల్ స్టార్ట్ with reasoning. Done. Reasoning, especially with puzzles and seating arrangement. Done. The reasoning is very easy, trust me on this. I don't know why people think tougher side for reasoning, or లేకపోతే ఎందుకు భయపడతారో తెలియదు. బట్ రీజనింగ్ వెరీ ఈజీ. ఒక్కో టాపిక్ ఒక్కో డేలో ఫినిష్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ టాపిక్ ఒక డేలో ఫినిష్ చేయలేం, కానీ దీంట్లో ఒక టాపిక్ ఒక డేలో ఫినిష్ చేసి అదే రోజు మాక్ టెస్ట్లో దీంట్లో మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో దిస్ టాపిక్ ఇస్ దాట్ మచ్ ఈజీ. సో నేను దీంట్లో కూడా మళ్ళీ ఈజీ వైజ్ వెళ్ళిన ఆర్డర్ కూడా ఈజీగా ఇస్తా. సో యూ క్యాన్ టేక్ నోట్స్ ఆఫ్ ది ఆర్డర్. ఫస్ట్ ఈజ్ ఇన్ఈక్వాలిటీస్. వై రిమెంబర్, నీకు ఇన్ఈక్వాలిటీస్ వచ్చేసిందా? వీ హ్యావ్ ఎ డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ మెథడ్. డోర్ ఓపెన్ ఉంది, క్లోజ్ ఉంది, అట్లా ఈజీగా వచ్చేసి చూడగానే చెప్పే ఛాన్స్. సో ఇన్ఈక్వాలిటీస్ నీకు అర్థమైపోయినాయా? 3 to 5 మార్క్స్. 3 to 5 మార్క్స్ ఇన్ 2 minutes. యూఆర్ అండర్స్టాండింగ్? 2 minutes టైం చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మెయిన్స్లో అయితే జస్ట్ టైం అట్లా వేస్ట్ అయితేనే ఉంటుంది, ఒక్క మార్క్ కూడా అటెంప్ట్ చేయం. అలాంటిది ప్రిలిమ్స్లో 2 to 3 minutesలో 3 to 5 మార్క్స్ వస్తున్నాయంటే జస్ట్ అండర్స్టాండ్, రైట్? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సిలాగ్స్. I don't know why, but
this topic is considered as most confusing topic in complete bank exams or complete reasoning. So ఈ టాపిక్ ని చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ కింద కన్సిడర్ చేస్తారు, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్ ఫర్ యూ. సో ఐ జస్ట్ కెప్ట్ ఇట్ ఎట్ ద సెకండ్ ప్లేస్. ఎందుకంటే దాంట్లో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. సో కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చిన టాపిక్ని యూఆర్ సపోజ్ టు బి 100% ప్రిపేర్డ్ ఆన్ దట్ టాపిక్. నీకు ఓన్లీ ఎఫ్ యూ రాదా నేర్చుకో, సమ్ నాట్, ఓన్లీ ఎఫ్ యూ ఏది ఉన్నా కూడా నేర్చుకుంటే క్లియర్ అయిపోతుంది, రైట్? సో ఎందుకంటే కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నాకు రీజనింగ్లో ఎప్పుడు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ కావాలి. సో నాకు ఎప్పుడైతే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ కావాలో యూఆర్ సపోజ్ టు లెర్న్ ఎవ్రీథింగ్, రైట్? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ కంపల్సరీ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ బ్లడ్ రిలేషన్. Done. Blood relation also very important compulsory questions. And next we have distance and directions. Distance and direction. Again distance and directions is compulsory question. Again 3 marks question in prelims. Mains లో ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మెయిన్స్ క్వశ్చన్ టఫ్ చేసేసి he won't give you directions డైరెక్ట్ ఇవ్వకుండా he'll give in some other order, then you are supposed to understand it and decipher the distances. అట్లా మంచిగా ఉంటాయి ఇవి. Then we have coding and decoding. Done. See, for preliminary perspective, coding decoding is very important. Directly 5 marks from Chinese coding decoding. So Chinese coding decoding easy method lo solve cheyadam is very important. Within 2 to 3 minutes again you can score 5 marks. So coding decoding is very important in both preliminary and mains perspective. ఎందుకంటే ప్రిలిమ్లో 5 మార్క్స్ వస్తాయి, కానీ మెయిన్స్లో భాయ్ సాబ్ లాజిక్ ఎట్లా వస్తుందో నీకు అర్థమే కాదు. సింబల్స్ ఇచ్చిస్తాడు, #6 ఇస్తాడు, దానికి సో అండ్ సో వర్డ్ ఇస్తాడు. ఆ లాజిక్ ఎట్లా వచ్చిందనేది దిమాగ్ పట్టుకొని కూర్చోవాలి. సో అడ్వైజ్ ఏంటంటే 2 minutes లోపల లాజిక్ వచ్చిందంటే దాన్ని సాల్వ్ చేస్తాం, లేకపోతే వదిలేస్తాం. లైక్ విల్ డూ కమ్ ఆన్ దాట్ వెన్ వి డూ ద మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్. సో at least for preliminary perspective, understanding Chinese coding decoding is very important. Done. ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ we have alpha numeric series. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ కోడింగ్ డీకోడింగ్ ఇవ్వలేదు అనుకో, హీల్ గివ్ ఆల్ఫా న్యూమరిక్. లెట్స్ సే సిలోయిజం ఇవ్వలేదు, హీల్ గివ్ ఆల్ఫా న్యూమరిక్. సో ఆల్ఫా న్యూమరిక్ కూడా చాలా ఈజీ, కాకపోతే దీంట్లో హీల్ జస్ట్ కన్ఫ్యూజ్ అస్ ఎ లాట్, చాలా టైం వేస్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో సిరీస్ ఇస్తాడు, ఏబిసిడీల సిరీస్ 3 లెట్స్ XYZ ABC అట్లా సిరీస్ ఇస్తాడు 5 wordsవి. ఆ 5 wordsలో మనకు సంబంధం లేకుండా అన్నెసెసరీగా ప్రతి ఒక్కటి చేపిస్తాడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ లెటర్ వెళ్ళాలి, నెక్స్ట్ లెటర్ వెళ్ళాలి, అట్లా ప్రతి ఒక్క దానికి చేపిస్తుంటాడు. కానీ డైరెక్ట్లీ హీ ఆస్క్స్ అబౌట్ థర్డ్ వర్డ్. అప్పుడు మనం ఏం చేస్తాము, అది ముందు క్వశ్చన్ మొత్తం చదవకుండా ప్రతి ఒక్క దానికి క్యాల్కులేట్ చేయడానికి చూస్తాం. ప్రతి ఒక్క దానికి ఆ వర్డ్ ప్రీవియస్ లెటర్ ఏంది, నెక్స్ట్ లెటర్ ఏంది, అవన్నీ చెక్ చేస్తూ కూర్చుంటాం. కాకపోతే అది అడిగింది జస్ట్ థర్డ్ లెటర్. సో ఒక్క థర్డ్ వర్డ్కి చేస్తే సరిపోతుంది. సో ఇలాంటివి చాలా ఉంటాయి. క్వశ్చన్ చేస్తున్నప్పుడు వీళ్ళు డూ ఇన్ ఆల్ ద వేస్ పీడిఎఫ్ లా చూసుకోవాలనేది కూడా చూద్దాం. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఇన్పుట్ అవుట్పుట్. and output. Machine input output is very important. Mains lo compulsory machine input output. So this is mostly considered for mains only. Mains exam lone chaala important. Preliminary perspective anta adgaru, but mana target is not only prelims. I want everyone's selection. So selection kavalante we are supposed to focus more on mains than prelims, right? So mains clear cheyadam is very important. Done. So then we have order and ranking. Now this is like easy topic. Order and ranking is easy topic, at the same time anta important kaadu. For example, the questions from order and ranking like till date at least asked only in mains lo adugutaru. That too data sufficiency lo adugutaru. So hardly will be having half mark for that this order and ranking topic. So మరీ అంత స్ట్రెస్ చేయొద్దు, బట్ నో ద టాపిక్. దీంట్లో ఎక్కువ వెరైటీస్ ఏమి ఉండవు, 2 to 3 వెరైటీస్ ఉంటాయి. స్వాప్ చేయడం, ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ర్యాంక్స్ అనేవి అది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్ట్రెస్ చేయకుండా కూడా నోయింగ్ ఇట్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెయిన్స్లో నీకు ఒకటి వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సఫిషియన్సీలో నాకు సిలాక్స్ ఒకటి ఇచ్చిండు, ఇంకో ఇది ఇచ్చిండు అనుకుందాం, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ ఇచ్చిండు. అప్పుడు నాకు సిలాక్స్ వస్తుంది, కాకపోతే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ రానప్పుడు స్టిల్ ఐ కెనాట్ ఏబుల్ టు మార్క్ దట్ పర్టికులర్ క్వశ్చన్. సో అట్లా చేయకుండా విల్ learn the things. So ఇది కూడా నేర్చుకుంటే that will become easy for us, right? Next we have
We have few more things, logical arrangement of words, which also come in alphanumeric series only. And we have few things like data sufficiency, and next is course of action, statement and assumption, statement and arguments, causes and effects. ఇవన్నీ ఏంటంటే మెయిన్స్ లెవెల్, ఓన్లీ మెయిన్స్లో దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి, కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం మార్కింగ్ ఆన్సర్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్ ఈజ్ నాట్ దాట్ ఈజీ. ఈ క్వశ్చన్స్కి మార్క్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే టాపిక్స్ ఆర్ లైక్ దట్. మనం లైక్ ఎస్పెషల్ అట్లీస్ట్ టు మీ దోస్ ఆర్ లైక్ వెరీ డిఫికల్ట్. సో ఐ వోంట్ థింక్ సజెస్ట్ యూ టు డైరెక్ట్లీ మార్క్ దీస్ క్వశ్చన్స్, ఎందుకంటే ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఉంటాయి. సో నెగిటివ్ కూడా పోతుంది. సో అన్నెసెసరీగా కాన్ఫిడెంట్ లేనప్పుడు చేయడం లైక్ అకార్డింగ్ టు మీ ఈజ్ వేస్ట్. సో ఆ టాపిక్స్ అంతా స్ట్రెస్ చేయొద్దు. బట్ ఇఫ్ యూ లెర్న్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ప్లస్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, యు ఆర్ డన్. You can happily score more than average number of people scoring. And ikkada average number of people scoring కంటే నువ్వు ఎక్కువ స్కోర్ చేసేస్తే you are done, you can clear your exams. Now just look at what all are the different types, varieties we have in puzzles and seating arrangement. Any varieties unnai, right? So we have circular, linear or parallel, done, linear or parallel rows. And we have rectangle, square, triangle, pentagon, hexagon. All this comes under one variety. And next we have day, month or year base, done. And next we have floor base, and next we have box base also come in this box base, done. And next we have floor plus flat, which is very important and చాలా మంది దీంట్లోనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఫ్లోర్ ప్లస్ ఫ్లాట్ అంటే ఒకటే క్వశ్చన్లో ఫ్లోర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్లాట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ categorized base until let's say there are 7 people playing 3 different games, let's say cricket, hockey and football. వాళ్ళలో కేటగిరీస్ అనమాట, కొంతమంది క్రికెట్ ఆడతారు, కొంతమంది ఫుట్బాల్ ఆడతారు. 7 people ఎవరు ఏది ఆడతారు అనేది చూపించాలి. దట్ ఈస్ వన్. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, కంపారిజన్ బేస్. యాక్చువల్లీ దట్ కమ్స్ ఇన్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ ఓన్లీ. కంపారిజన్ బేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైట్, వెయిట్ దాని మీద ఇస్తాడు. సో లెట్స్ సే మోస్ట్లీ ఆయన ఏమి ఇస్తారంటే 5 to 6 people ఉన్నారు, వాళ్ళ హైట్స్ సో అండ్ సో, ఏ ఈజ్ ఓల్డర్ దెన్ 3 people అట్లా ఇస్తారు. సో దట్ ఈస్ అనదర్ కేస్. And next we have blood relation base. These are like in the single question you are supposed to find the blood relation as well. At the same time you need to make them sit in particular order. So దీనిలోనే blood relation వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. So this is another thing. And next we have age based questions. And one more famous thing of examiner is designation base. You know what's funny part in designation base లో ఫన్నీ పార్ట్ ఏంటంటే he'll be saying director, manager, so and last we'll be having PO and clerk, right? So దీంట్లో ఫన్నీగా ఏం చేస్తాడంటే క్లర్క్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద సీనియర్ మోస్ట్ అండ్ డైరెక్టర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద జూనియర్ మోస్ట్ అంటారు. కానీ మనం ఇన్ జనరల్ ఏం తీసుకుంటాం, డైరెక్టర్ని సీనియర్ అనుకుంటాం, క్లర్క్ని జూనియర్ అనుకుంటాం ఇన్ జనరల్. కాకపోతే ఇక్కడ జస్ట్ దాన్ని ఉల్టా చేయడానికి, మనల్ని బోల్తా కొట్టించడానికి హిల్ జస్ట్ సే లైక్ క్లర్క్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద సీనియర్ మోస్ట్ అండ్ డైరెక్టర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద జూనియర్ మోస్ట్ అని చెప్పేసి మొత్తం ఉల్టా చేంజ్ చేసేస్తారు క్వశ్చన్ని. సో రీడింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ రీజనింగ్లో ఉంటాయి. సో and puzzles and seating arrangement, especially puzzles and seating arrangement are not an overnight game. It takes a lot of time to understand the things. So just don't expect the result in 1 or 2 days. Practice more. ఒక్కొక్క రోజు 20 questions 30 questions చేయండి puzzles and seating arrangement. దాంట్లోనూ 4 to 5 questions moderate level వి చేయండి. అప్పుడు that will become easy for you. Done. So this is all about reasoning from my side, right? Then we'll jump on to English. Yes, let's go on.
English now, right? So English is a very important. English is very important and it's a game changer. నీకు ఇంగ్లీష్ రాకపోతే యువర్ ఆల్మోస్ట్ అవుట్. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ అ గేమ్ చేంజర్ బికాజ్ అర్థమెటిక్ రీజనింగ్ అందరూ ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో అందరూ ఈక్వల్గా చేస్తారు. వాట్ ఆల్ మేక్స్ పీపుల్ డిఫరెన్స్ ఇస్ ఇంగ్లీష్లో జిఏలో ఎవడైతే స్కోర్ చేస్తాడో హీల్ బి టేకింగ్ ద అల్టిమేట్ సెలెక్షన్. So again English is very important. Again English law I have divided into different parts. Let's say first is my objective part, and second is grammar, and third is vocabulary. Done. Third is my vocabulary. The most important thing in complete English మొత్తంలో ఇంపార్టెంట్ ఏంటంటే మై రీడింగ్ కాంప్రహెన్షన్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఒక్కటి నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటే నీ వొకాబులరీ స్ట్రాంగ్ అయిపోతుంది, నీ గ్రామర్ స్ట్రాంగ్ అయిపోతుంది. సో అల్టిమేట్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డైలీ ఏదో ఒకటి చదవండి. I'll make you realize that why I'm saying that reading వచ్చేసి అంత ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఎందుకు చెప్తున్నానో I'll just prove that. ఇప్పుడు ఏమేమి ఉంటే చూసుకుందాం. రీడింగ్ కాంప్రహెన్షన్ కంపల్సరీ 7 to 9 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వీ హ్యావ్ క్లోజ్ టెస్ట్. నెక్స్ట్ వీ హ్యావ్ ఫిల్లర్స్. సింగిల్ అంటే ఒకటే లైన్ ఇచ్చేసి ఫిల్ చేయమంటాడు. సింగులర్ లైన్ ఫిల్లర్స్. And next we have fillers. Paragraph మొత్తం ఇచ్చి ఆ పారాగ్రాఫ్ అర్థం చేసుకొని then we are supposed to fill them according to the meaning of that particular paragraph. Next match the columns. ఇప్పుడు ఇది ట్రెండ్, match the columns. Done. Match the columns. అరే ఏమైపోయింది? Okay, just give me a moment. I'll just erase this. Match the columns. Done. And next we have connectors and starters. Next we have sentence correction, error detection. You can say error detection. Next we have phrase replacement. Spelling errors comes in here. Okay, done. So now you take anything from this. Now you just take reading comprehension. Anyways name itself says reading, so reading important. Next take close test లో రీడింగ్ కావాలి, రీడింగ్ రాకపోతే అర్థం కాదు. నెక్స్ట్ వీ హ్యావ్ ఫిల్లర్స్ అంటే ఏంది? మళ్ళీ ఆ లైన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆ లైన్ పాజిటివ్ చెప్తుందా నెగిటివ్ చెప్తుందా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత యూ విల్ ఫిల్ దట్ పర్టికులర్ బ్లాంక్, రైట్? సో అగైన్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. డన్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ పారాఫిల్లర్స్. అంటే పారాగ్రాఫ్ ఇస్తాడు, దాంట్లో కొన్ని బ్లాంక్స్ ఇస్తాడు, వాటిని ఫిల్ చేయాలి. అగైన్ ఆ కంప్లీట్ పారాగ్రాఫ్ అర్థమైతేనే కదా ఆ బ్లాంక్ నువ్వు ఫిల్ చేస్తావు, రైట్? అండర్స్టాండింగ్ మై పాయింట్. ఆ కంప్లీట్ పారాగ్రాఫ్ నీకు అర్థం కానప్పుడు నువ్వు ఏం ఫిల్ చేస్తావు? ర్యాండమ్గా ఏవో ఒకటి ఆప్షన్ క్లిక్ చేసేస్తావు. సో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఐడియా. సో అగైన్ రీడింగ్ ఇంపార్టెంట్ హియర్. నౌ మ్యాచ్ ద కాలమ్స్. రెండు కాలమ్స్ మ్యాచ్ చేయాలంటే ఇటు సైడ్ ఏం మాట్లాడుతున్నాడు? లెట్స్ సే ఏ అండ్ బి, వీ హ్యావ్ 2 కాలమ్స్. ఏ సైడ్ కొన్ని పాయింట్స్ ఇచ్చినాడు, బి సైడ్ కొన్ని పాయింట్స్ ఇచ్చినాడు. ఏ అనే కాలంలో ఏం మాట్లాడినాడు, బి అనే కాలంలో ఏం మాట్లాడినాడు నీకు అర్థం కాకపోతే వాటిని ఏం మ్యాచ్ చేస్తావు నువ్వు? జస్ట్ వర్డ్స్ తోటి యూ కెనాట్ జస్ట్ కంపేర్. వర్డ్స్ తోటి డైరెక్ట్ మ్యాచ్ చేయడానికి రాదు. ఇదేం స్కూల్ కాదు, ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది. పేపర్ ఈజ్ ఆల్సో బికమింగ్ వెరీ టఫ్. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. రీడింగ్ ఇంపార్టెంట్. అగైన్ వీ హ్యావ్ స్టార్టర్స్ అండ్ కనెక్టర్స్. రెండు లైన్స్ని కనెక్ట్ చేయాలంటే నీకు రీడింగ్ రాకపోతే ఇట్ ఈస్ very difficult. Next we have error detection which comes in grammar part. ఈ ఒక్క error detection కోసం మాత్రమే you are supposed to know all the grammar. So this is also important. Next we have phrase replacement. This is like not that much important for banking exam, but mains లో proper అడిగేస్తాడు. Done. Next we have గ్రామర్ ఎక్కువ చేయొద్దు. గ్రామర్ కోసం ఎక్కువ స్ట్రెస్ అవ్వాలి, లైక్ ఐ వోంట్ కన్సిడర్. సో మరీ ఎక్కువ వద్దు, ఎందుకంటే మనకి ఈజీగా అయిపోతుంది. బ్యాంక్ ఎగ్జామ్ రీడింగ్ వస్తే మంచి స్కోర్ చేయడం ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. విత్ ఓన్లీ రీడింగ్ యూ క్యాన్ స్కోర్ 20+ అండ్ ప్రిలిమ్స్. మెయిన్స్ అయితే కంప్లీట్ రీడింగ్, గ్రామర్ అంత అక్కర్లేదు, కంప్లీట్ రీడింగ్. సో రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ జంప్ ఆన్ టు గ్రామర్లో బేసిక్ థింగ్స్ యూఆర్ సపోజ్ టు నో వాట్ ఈస్ నౌన్. స్కూల్ గ్రామర్ కంప్లీట్ స్కూల్లోనే మనం అక్కడ చేయనివి ఇక్కడ చేయాల్సి వస్తుంది. డన్.
next pronoun, next we have preposition, next we have verb, adverb, verb and adverbs, adjectives, conjunction, right? So these all are the like basic things grammar లో which we are supposed to cover. ఇవన్నిటికంటే లైక్ వీటిలోనే పార్ట్ ఒకటి, ఇవన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి నేర్చుకుంటే ఎర్రర్ డిటెక్షన్లో కూడా యూ క్యాన్ స్కోర్ 2 to 3 మార్క్స్ వితౌట్ నోయింగ్ ఆల్ దిస్. ఇవన్నీ తెలియకుండా అది ఒక్కటి నేర్చుకుంటే యూ క్యాన్ స్కోర్ 2 to 3 మార్క్స్. దట్ ఈస్ ఒకటే రూల్, సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్. ఇది ఒక్కటి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్ రూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ కంపల్సరీ ఫ్రేమ్ అవుతాయి. సో ఇది ఒక్కటి తెలుసుకోండి. దిస్ ఈజ్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసే మాకు టైం లేదు, మేము చెయ్యమంటే యూ క్యాన్ డూ సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్. బట్ రీడింగ్ యూ కెనాట్ స్కిప్. రీడింగ్ ఈజ్ లైక్ కంపల్సరీ థింగ్. సో రీడింగ్ చేయకపోతే యు ఆర్ డన్. లైట్ తీసుకో రీడింగ్ చేయకపోతే, ఎందుకంటే ఇంగ్లీష్ పేపర్ అయితే ఇంగ్లీష్లో స్కోర్ అయితే రాదు రీడింగ్ చేయకపోతే. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ వొకాబులరీకి ఏం లేదు, సింపుల్. యూ క్యాన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ రూట్ వర్డ్స్. Then you can take the help of root words. For example, mala means bad. Mala means which is bad. So ఏదన్నా వర్డ్ దట్ స్టార్ట్స్ విత్ మలా ఆర్ ఎండ్స్ విత్ మలా, నేను ఒకటే ఫిక్స్ అయితే అయిందంటే నాకు ఆ వర్డ్కి నాకు మీనింగ్ తెలియకపోయి ఉండొచ్చు. లెట్స్ సే నాకు ఆ వర్డ్కి మీనింగ్ తెలియకపోయి ఉండొచ్చు, కాకపోతే అది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది అనేది ఒకటి నాకు తెలుస్తుంది. సో లైక్ వైజ్ మనం ఒక్కొక్క రూట్ వర్డ్స్ నేర్చుకుంటే దాని రిలేటెడ్ వర్డ్స్ అన్ని వచ్చేస్తాయి, రైట్? సో అట్లా రూట్ వర్డ్స్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రూట్ వర్డ్స్. అండ్ నెక్స్ట్ సినోనిమ్స్, knowing and understanding the meaning of them. And next also antonyms కూడా చాలా ఇంపార్టెంట్. done. So these are the basics like for English. vocabulary is also very important. ఫిల్లర్స్ చేయాలంటే ఒక్కొక్క దానికి సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ చాలా ఇస్తాడు, కాకపోతే చిన్న చిన్న స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకు vocabulary ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇంగ్లీష్లో రీడింగ్ vocabulary స్ట్రాంగ్ చేసుకోండి, దెన్ జంప్ ఆన్ టు ద దిస్ థింగ్ సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్. అండ్ అప్పుడు కూడా నాకు ఇంకా కొంచెం గ్రామర్ కావాలి అనుకుంటే దెన్ యూ క్యాన్ గో ఆన్ ఆల్ ద అదర్ things, right? Done. So far we are done with these 3. And next we have very very important, which people always ignore, right? Which is a current affairs. Current affairs, and in which general affairs and static news is also covered. Then we have banking awareness and current affairs, right? CA and banking awareness is also a part of this, right? Banking awareness కావాలి. And also we need static. Done. Static. ఈ 3 చాలా ఇంపార్టెంట్. నో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే ఏవి చదవాలి, లాస్ట్ 6 months 1 year ఏవి ఎక్కడెక్కడ నుంచో ర్యాండమ్గా అడుగుతాయి, ఎంత చదవాలి, ఏవి చదవాలి, విచ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ అంత అర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఎంత కరెంట్ అఫైర్స్ తెలుసుంటే అంత మంచిది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అల్టిమేట్గా మీవి స్ట్రాంగ్ అయితే దాంట్లో బ్యాంకింగ్ అవేర్నెస్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ స్టాటిక్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే టుడే ఎస్బీఐ గురించి ఏదో ఒక న్యూస్ వచ్చింది, లెట్స్ సే ఎస్బీఐ బ్యాంక్ గురించి ఏదో ఒక న్యూస్ వచ్చింది అనుకుందాం కరెంట్ అఫైర్స్లో. సో నువ్వు కరెంట్ అఫైర్స్ ఎట్లాగో చదువుతున్నావు, దాంతోపాటు ఏం చేయాలి, దాని స్టాటిక్ చదువుకోవాలి. ప్లస్ యూ క్యాన్ మేక్ ఎ నోట్స్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త నోట్స్ తీసుకో, కొత్త నోట్స్ తీసుకొని దాంట్లో స్టాటిక్ అని ప్రతి ఒక్క దాని గురించి రాసుకుంటావు. ఎస్బీఐ అయిపోయింది, ఆర్బీఐ అయిపోయింది, వాటి గురించి స్టాటిక్ వచ్చినప్పుడు ఓన్లీ స్టాటిక్ కోసం మాత్రం ఒక సపరేట్ నోట్స్ మెయింటైన్ చేసి దాంట్లో రాసుకుంటే ఇట్ విల్ బి వెరీ క్లియర్. అండ్ ప్రతిసారి రివిజన్ చేసుకోవచ్చు. డన్. మళ్ళీ సెకండ్ టైం ఎస్బీఐ గురించి వచ్చినప్పుడు యూ జస్ట్ ట్రై టు రీకాల్ ఇట్. ఎస్బీఐ గురించి స్టాటిక్ ఏముండే, ఎస్బీఐ ఎక్కడుంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, రైట్? సో ఇవన్నీ రీకాల్ చేసుకోవచ్చు. డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, కరెంట్ అఫైర్స్ లాస్ట్ 4 to 6 months.
లాస్ట్ 4 to 6 months ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటే జూలై నుంచి నీ కరెంట్ అఫైర్స్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ అని తీసుకోండి, లాస్ట్ 4 to 6 months ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మేము ఎక్కడి నుంచి చదవాలనేది వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. స్మార్ట్ కిడా వాళ్ళు ఇస్తారు, ఆలీబర్డ్ వాళ్ళు ఇస్తారు, అండ్ దెన్ వీ హ్యావ్ అఫైర్స్ క్లౌడ్. మర్చిపోయినా అంత పెద్ద థింగ్, పెద్ద లైక్ మోస్ట్ ట్రస్టెడ్ థింగ్. ఎట్లా మర్చిపోతా, అఫైర్స్ క్లౌడ్లో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. లెంతీ వన్ ఉంటుంది, ఒక 200 pages 300 pages వస్తుంది. ఇంకొకటి విల్ బీ హ్యావింగ్ ఏ పాకెట్ PDF, సో అది కూడా ఉంటుంది. సో పాసిబుల్ అయితే డైలీ ఫినిష్ చేసేయండి కరెంట్ అఫైర్స్ డైలీ ఫినిష్ చేసేసి సండేస్ వాటిని రివైజ్ చేయడం ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్. బట్ ఇఫ్ యూ కెనాట్ డూ దట్ డైలీ థింగ్, దెన్ టేక్ ఎ మంత్లీ క్యాప్సూల్. మంత్లీ క్యాప్సూల్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అఫైర్స్ క్లౌడ్ తీసుకుంటే 40 to 50 pages వస్తుంది. ఓకే, లెట్స్ సే 40 to 50 pages వచ్చింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెంట్ మంత్ ఆగస్ట్ నడుస్తుంది అనుకుంటే, జూలై మంత్ది ఆగస్ట్ మంత్ ఫినిష్ అయ్యే ముందే నాకు ఫినిష్ అయిపోవాలి కరెంట్ అఫైర్స్. ఒకసారి ఫినిష్ అయిపోవాలి అండ్ రివిజన్ కూడా అయిపోవాలి. సో దట్ నెక్స్ట్ నేను సెప్టెంబర్కి వెళ్ళేటప్పుడు నా దగ్గర జూలైది ఫినిష్ అయిపోయి ఉండాలి, నెక్స్ట్ ఆగస్ట్ది రెడీ ఉండాలి, నెక్స్ట్ ఆగస్ట్ది ఫినిష్ కూడా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఫినిష్ అయ్యే లోపు ఆగస్ట్ది ఫినిష్ చేసేయాలి. లైక్ వైజ్ ప్లాన్ అకార్డింగ్లీ. ఎందుకంటే అయిపోతాయి బేసికలీ మనం చదివితే అయిపోతే మనం ఏం చేస్తామంటే భయంతో అన్ని సైడ్ పెట్టేస్తాం. భయం అనేది అస్సలు ఉండొద్దు. సో అదొకటి స్టార్ట్ చేసేయండి. మంత్లీ క్యాప్సూల్ తీసేసుకోండి. యూ టేక్ ఎనీథింగ్, మోస్ట్లీ అఫైర్స్ క్లౌడ్ అన్నీ ఫినిష్ చేస్తాయి. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది అయిపోతుంది. దాని తర్వాత ఏవేవి ఎక్కువ ఫోకస్ చేయాలంటే వీ హ్యావ్ ఇండియా గురించి ఎస్పెషల్లీ ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎగ్జామ్ యాజ్ వెల్. మనం నెక్స్ట్ ఇండివిజువల్ ఎగ్జామ్ మీద ప్లానింగ్ చేసినప్పుడు ఇండివిజువల్లీ విల్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ SBI ఎగ్జామ్స్, దెన్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ప్యూర్లీ ఆన్ ద బ్యాంకింగ్ ఓన్లీ, రైట్? బ్యాంకింగ్ ఎంత లోన్ ఇచ్చినాడు, ఏం చేసినాడు, నంబర్స్. దే విల్ ఫోకస్ మోర్ ఆన్ నంబర్స్. అండ్ ఇఫ్ యూ టేక్ ఎనీ RRB ఎగ్జామ్స్, రీజనల్ రూరల్ బ్యాంక్ ఎగ్జామ్స్, అప్పుడు మెయిన్స్లో దేని మీద ఫోకస్ చేస్తాడు, స్కీమ్స్ మీద ఫోకస్ చేస్తాడు, అగ్రికల్చర్ రిలేటెడ్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తాడు. ఏ స్టేట్ ఎక్కడ చేస్తుంది, అక్కడ స్టేట్స్ మళ్ళీ ఇంపార్టెంట్ అయిపోతాయి. ఏ స్టేట్లో ఏ స్కీమ్ లాంచ్ చేసిన రిలేటెడ్ టు అగ్రికల్చర్, ఇలాంటివి ఇంపార్టెంట్ అయిపోతాయి. సో ఎగ్జామ్కి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాలి, కానీ మనం ప్రిపేర్ అయిన దాన్ని బట్టి ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ చెయ్యరు. సో బీ ప్రిపేర్డ్ ఆన్ దాట్. నెక్స్ట్ GDP ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎయిడ్స్ అండ్ లోన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎయిడ్స్ అండ్ లోన్స్ మనం ఎవరికి ఇచ్చినాం, మనకెవరు ఇచ్చినారు, సో ఇంపార్టెంట్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ ADB బ్యాంక్ మనకి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకి ఏదైనా లోన్ ఇచ్చింది అనుకో, దెన్ ఇట్స్ స్టాటిక్ బికమ్స్ ఇంపార్టెంట్. సో ADB బ్యాంక్ గురించి చదువుకున్నప్పుడు దెన్ అగైన్ యూ షుడ్ నోట్ డౌన్ దే స్టాటిక్స్ యాజ్ వెల్. అండ్ అల్టిమేట్ థింగ్ ఈజ్ do not go on days. See, సంవత్సరం 365 days. ఆ డేస్లో ప్రతి ఒక్క రోజు అట్లీస్ట్ 300 days ఏదో ఒక స్పెషల్ ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఏదో ఒక స్పెషల్ ఉంటూనే ఉంటుంది. ఒక్కొక్క రోజు అయితే 2 స్పెషల్స్ ఉంటాయి. సో మరీ అంత స్ట్రెస్ చేసి డేస్ మీద వెళ్ళొద్దు. హార్డ్లీ వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది, లేకపోతే రాదు. దానికి పెట్టే టైం ఆ పర్టికులర్ 100 రోజులు లెట్స్ 100 రోజులు నేర్చుకున్నాం అనుకుందాం. ఆ 100 రోజులు నేర్చుకునే టైంలో మిగిలిన చాలా నేర్చుకోవచ్చు. సో డేస్కి మరీ అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ authors and books, themes, events, committees, ఆ committee heads, schemes also becomes very important. Appointments also becomes very important. ఎప్పుడైనా RBI గురించి ఏమన్నా MOUs ఉంటే RBI is also important. సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్, రైట్? సో యూ క్యాన్ టేక్ నోట్స్ ఆఫ్ these all the things. Pause the video and take notes of all these things. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎట్లాంటిదంటే ఎంత చదవాలి అనే దానికంటే ఎంత చదవద్దు అనేది నీకు చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే చాలా అన్నెసెసరీ థింగ్స్ చాలా ఉంటాయి దీంట్లో. సో అన్నీ చదవద్దు. నీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, నీ ఎగ్జామ్ పాయింట్లో మెజారిటీ దీంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, అవి చూడండి. సో మెజారిటీ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసాం అనుకో, అప్పుడు మెజారిటీ టాపిక్స్ చదువుతావు. నువ్వు ఆ టాపిక్స్ చదువుతున్నప్పుడు నీ పర్టికులర్ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి ఎట్లయినా వస్తాయి. సో ఆ మార్క్స్ని కంపల్సరీ వస్తాయి. అట్లా కాకుండా నేను ఏదో ఒకటి ర్యాండమ్గా చదువుతా, ర్యాండమ్గా చేసేస్తా అంటే ర్యాండమ్గా రాకపోవచ్చు కదా. సో దీంట్లో నుంచి వస్తాయని 100% గ్యారంటీ కాదు. కాకపోతే నీకు దేంట్లో నుంచి వస్తాయనేది ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్స్ చూసుకుంటే యూ విల్ హ్యావింగ్ ఐడియా ఆన్ దెమ్. సో దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ అఫైర్స్ డన్. సో లెట్స్ జంప్ ఆన్ ద నెక్స్ట్ థింగ్. Now after all this, ఇంత నేర్చుకున్నాం, అన్నీ చేస్తాం కదా ఇండివిజువల్ టాపిక్స్. ఇవన్నీ చేసిన తర్వాత ద అల్టిమేట్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ కమ్స్ ఇస్ ప్రాక్టీస్. నువ్వు ఒక టాపిక్ని నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్, రైట్? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్
ప్రాక్టీస్. ఇప్పుడు ప్రాక్టీస్ ఎట్లా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాపిక్ నేర్చుకున్న పర్సంటేజెస్. ఓకే, నేను పర్సంటేజెస్ అనే టాపిక్ నేర్చుకున్నా. నా ఫస్ట్ ఏం చేస్తా అంటే ఐ విల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వితౌట్ టైమర్. అంటే నా దగ్గర టైమర్ లేదు, బట్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకున్నా కాబట్టి నా బేసిక్స్ క్లియర్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేస్తా వితౌట్ టైమర్, రైట్? సో నాకు టైమర్ లేదు, ప్రెషర్ లేదు, జస్ట్ ఏంటంటే నా కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి. డన్, కాన్సెప్ట్ క్లియర్ అయ్యి మంచిగా అయిపోయిన తర్వాత నౌ ఐ విల్ ప్రాక్టీస్ విత్ టైమర్. ఇప్పుడు చిన్నగా నేను ఒక టార్గెట్ సెట్ చేసిన. లెట్స్ సే నాకు 5 minutes లో 5 questions చేయాలి. దట్ ఈస్ మై స్మాల్ టార్గెట్. డన్, అది అయిపోయిన తర్వాత ఐ విల్ క్లబ్ ద క్వశ్చన్స్. డిఫరెంట్ క్వశ్చన్స్, క్లబ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇండివిజువల్ ఒక టాపిక్లో లెట్స్ సే పర్సంటేజెస్లోనే నేను ఎలక్షన్ బేస్ క్వశ్చన్స్ చేసిన అనుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఎలక్షన్ బేస్ క్వశ్చన్స్ చేసిన, దెన్ మార్క్స్ బేస్ క్వశ్చన్ చేసిన, అట్లా ఇండివిజువల్ టాపిక్ ఇక్కడ వితౌట్ టైమర్ అండ్ విత్ టైమర్ మంచిగా ప్రాక్టీస్ చేసిన. ఇక్కడ ఏం చేస్తున్నా, నా దగ్గర టైమర్ ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్ టాపిక్ చేసిన, ఇక్కడ నా దగ్గర టైమర్ ఉంటుంది. ఈ 2 or 3 డిఫరెంట్ టైప్ టాపిక్స్ని ఇక్కడ క్లబ్ చేసేస్తా. అన్నిటిని క్లబ్ చేసి మిక్స్ చేసేసి వెరైటీ క్వశ్చన్స్ నాకు ఫేస్ చేస్తే నేను విత్ ఇన్ టైం చేయగలుగుతున్నానో లేదా, అంటే నన్ను నేను ఫోర్స్ చేస్తున్నా, నన్ను నేను అలవాటు చేసుకుంటున్నా ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. దెన్ సో ప్రెషరైజ్ చేసి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. ఒక హాబీ వచ్చేస్తుంది, ఎందుకంటే ఎగ్జామ్లో ర్యాండమ్గానే వస్తాయి కదా క్వశ్చన్స్. సో అది మనకి హాబీ అయిపోతుంది. ఆ తర్వాత దెన్ స్టార్ట్ గివింగ్ సెక్షనల్ మార్క్స్. ఏ టాపిక్ అయినా కానివ్వండి, సెక్షనల్ మార్క్స్ విత్ టైమర్. దెన్ అగైన్ మనం ఇవంటే బుక్స్ నుంచి అక్కడక్కడ చేస్తే క్వశ్చన్స్ కొంచెం ఈజీ అవ్వచ్చు, బట్ గో టు ఆన్లైన్ మీడియా. అక్కడ ఆన్లైన్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాక్టీస్ దెమ్. మార్కెట్ బయట ఇట్లుందో దాన్ని బట్టి ఉంటాయి. సో ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. సెక్షనల్ మార్క్స్ అయిపోయిన తర్వాత అటెండ్ ద సేమ్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ టైం మనం ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఆ టెస్ట్లో నాకు పర్సంటేజ్ నుంచి క్వశ్చన్ వస్తే ఇప్పుడు నేను వదలా. యువర్ ప్రిపరేషన్ షుడ్ బి లైక్ దాట్. ఇప్పుడు నాకు పర్సంటేజ్ నుంచి క్వశ్చన్ వస్తే వదలను, బికాస్ నేను ఫస్ట్ టాపిక్ నేర్చుకున్నా, వీడియోస్ నుండి టాపిక్ నేర్చుకున్నా. టాపిక్ అయిపోయిన తర్వాత వితౌట్ టైమర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన, విత్ టైమర్ క్వశ్చన్స్ చేసిన, మళ్ళీ డిఫరెంట్ క్వశ్చన్స్ క్లబ్ చేసిన, సెక్షనల్ మాక్ టెస్ట్ ఇచ్చిన. తర్వాత నేను ఇంత వచ్చిన, అంటే ఇంత ప్రాక్టీస్ చేసిన కదా. ఇంత ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ నువ్వు చేయగలగాలి కదా, రైట్? సో అందుకోసం ఎగ్జామ్లో చేయాలి. డన్, ఇది అయిపోయింది. Now let's jump on something called when to start your preparation. This is like very important thing. ఏంటంటే సింపుల్గా మనం చూస్తుంటాం ఏంటి, కొందరు యూట్యూబ్లో వీడియోస్ కోసం థంబ్నెయిల్స్ పెడుతుంటారు సేయింగ్ దాట్ 2 monthsలో ఎగ్జామ్ ఎట్లా క్లియర్ చేసిన, 3 monthsలో ఎగ్జామ్ ఎట్లా క్లియర్ చేసిన. దట్ టు మినిమల్ ప్రిపరేషన్. నేను డైలీ అసలు చదవకపోతుండే, 2 hours 3 hours చదువుతుండే, కానీ నా ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది. ద హార్డెస్ట్ సీక్రెట్ బిహైండ్ దట్ ఈస్ వాళ్ళు క్లియర్ చేసినామని చెప్తారు కానీ ఎట్లా క్లియర్ చేసినామని చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనాలు డే మొత్తం కూర్చొని టాపిక్స్ క్లియర్ చేయడానికి కూర్చుంటే వాడు 2 hours a day చదివేసి క్లియర్ చేసిందంటే ఎట్లా నమ్ముతున్నారు? ఎస్, హీ మైట్ హ్యావ్ క్లియర్ ద ఎగ్జామ్, బట్ వాట్ వాజ్ హిస్ బ్యాక్గ్రౌండ్? వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది? వాడు చిన్నప్పటి నుంచి కాన్వెంట్ స్కూలా, నువ్వు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి అవ్వచ్చు కదా. మనం కంపేర్ చేసుకుంటాం కదా, కంపారిజన్ చేయడం లైక్ మన హాబీ. సో వేరే వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకుంటాం మనం. వాడికి మార్కులు వస్తున్నాయి, నాకు వస్తలేవు, వాడేమో 2 monthsలో చేసిండు, నేను చేస్తలేను, రైట్? సో మనం కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేస్తున్నప్పుడు వాడి చైల్డ్హుడ్ ఎట్లా పోయింది, నీ చైల్డ్హుడ్ ఎట్లా పోయింది, అది కూడా చూసుకో కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాడి చైల్డ్హుడ్లో వాడు మంచిగా డైలీ స్కూల్కి వెళ్ళి డైలీ హోంవర్క్ చేసి అవన్నీ చేస్తుండొచ్చు. నీ చైల్డ్హుడ్లో నువ్వు చెడ్డీలు వేసుకొని గోటీలు ఆడుతుండొచ్చు. సో దెర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్, రైట్? సో ఎప్పుడైనా నీ కంపారిజన్ ఎవరితో చేయాలి? నీ సరిపడ్డతోటే చేయాలి. పెద్దోడితో కంపేర్ చేస్తే యూ విల్ బీ లైక్ ultimately be disappointed, right? So yes, it is possible to clear the exam in 3 to 4 months. నేను కాదు అనట్లే, కాకపోతే how strong is your basics? How strong your basics? ఇక్కడ మనం ఇన్ని డేస్ ప్రిపరేషన్ తర్వాత కూడా డైలీ టేబుల్స్ స్క్వేర్స్ నేర్చుకుంటాం. వాడికి టేబుల్ స్క్వేర్స్ అన్ని ముందు నుంచి వస్తాయి. నువ్వు అర్థమెటిక్ టాపిక్స్ నేర్చుకుంటావు, వాడు క్యాంపస్లోనే సిఆర్టీలో అన్ని నేర్చుకొని వస్తాడు. సో దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్. వాట్ ఆల్ మ్యాటర్స్ ఈజ్ వాడికి ముందు నుంచి ఎంత వస్తుంది, నీకు ఎంత రాదు. అది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడన్నా కంపేర్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి, అనవసరంగా కంపేర్ చేసుకొని డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ
how people will distract you. I just want to add an extra point here, how people will distract you. For example, వీళ్ళని కూర్చోబెట్టేసి 2 months 3 months 4 months ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టేసి యూట్యూబర్స్ ఏం చేస్తారు, వేరే వేరే సో అండ్ సో యూనో అకాడమీస్ లేకపోతే సో అండ్ సో పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉండొచ్చు, రైట్, మాక్ టెస్ట్ రాసి ఉండొచ్చు. సో వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్ అయినారనే సంగతి మీకు చెప్పారు. అట్ ద సెకండ్ టైం వీళ్ళు జస్ట్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి హౌ టు క్లియర్ ద ఎగ్జామ్ ఇన్ 60 days అనే థంబ్నైల్ పట్టుకొని వస్తారు. మనం ఏం చేస్తాం, గొర్రె లెక్క వాటి వెనకాల పడతాం. అరే భాయి, నీ సిలబస్ ఫినిష్ చేయడానికి ఇప్పుడు ఇంత సిలబస్ చూసినాం కదా, ఒక ప్లానింగ్ చేయి. ఆ సిలబస్ అంతా ఫినిష్ చేయడానికి అట్లీస్ట్ ఇట్ టేక్స్ 2 to 3 months ఆఫ్ టైం. ఒక యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్కి ఇట్ క్యాన్ టేక్ అప్ టు 6 months ఆఫ్ టైం. అందుకు నీ ఎగ్జామ్ ఎప్పుడు 4 to 6 months ముందు స్టార్ట్ అవ్వాలి. యూఆర్ అండర్స్టాండింగ్ మై పాయింట్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే హౌ టు క్లియర్ ద ఎగ్జామ్ ఇన్ 60 days అని చూపించేసి వాళ్ళ సో అండ్ సో బ్రాండ్ని సేల్ చేసుకుంటారు. మనం ఆ సేల్ కోసం వెనకాల పడిపోతాం. మనం ఏమనుకుంటాం, ఆ 60 days లో ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అని వాడు చెప్పినట్టు వాడు వీడియోలు చూస్తాం, కంటిన్యూస్ ఫాలో అవుతాం. కాకపోతే ఆ 60 days ఆర్ మెంట్ ఫర్ రివిజన్. నువ్వు రివిజన్ చేయగలవు 60 days లో, 1 month లో, 30 days లో, 50 days లో యూ క్యాన్ డూ యువర్ రివిజన్. అల్టిమేట్లీ మంచిగా రివిజన్ అయితే చేయగలవు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ రివిజన్ చేసే దాన్ని తీసుకొచ్చి ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అని చూపించేసి నీకు చూపించేస్తారు, నిన్ను అక్కడ అటకాయిస్తారు. నువ్వు అప్పుడు ఆడనే అయిపోతావు. నువ్వు ఏంది, నీ టాపిక్స్ ఇండివిజువల్ టాపిక్స్ తీసుకొని వాటిని ఫినిష్ చేయవు. అప్పుడు వాడు ఇచ్చిన పర్టికులర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అండ్ సో క్వశ్చన్స్ ఆడు యూట్యూబ్లోనో ఇక్కడ పెయిడ్ బ్యాచ్ లో చేయించేవి, ఆ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే నేర్చుకుంటావు. నీకు అప్పుడు టాపిక్ ఇండివిజువల్ క్లియర్ అవ్వదు. జస్ట్ ఆ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి, నీకు కాన్సెప్ట్ రాదు. సో నీకు క్వశ్చన్స్ వచ్చి జస్ట్ క్వశ్చన్స్ వచ్చి కాన్సెప్ట్ రానప్పుడు ఏమైపోతుంది, అది నువ్వు ఎగ్జామ్లో పోయినావు. 60 days అయిపోయింది, ఎగ్జామ్ పోయినావు. అప్పుడు ఏమైంది, ఈ 60 days నువ్వు ఎట్లా వేస్ట్ అయిపోయినాయి, నీకు తెలియకుండానే వేస్ట్ అయినాయి. ఎందుకంటే నీ కాన్సెప్ట్ రాదు, జస్ట్ ఆ పర్టికులర్ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామ్లో పోయినావు. ఆడు కాన్సెప్చువల్ గా వాడు సేమ్ నేర్పించిన క్వశ్చన్లోనే చిన్న చేంజెస్ చేసి ఇచ్చిండు. సేమ్ క్వశ్చన్ కొన్ని చేంజెస్ చేసి ఇచ్చిండు. అప్పుడు ఏమైతాయి, ఆ చేంజెస్ తోటి నువ్వు దాన్ని అటెంప్ట్ చేయగలవా? ఏమంటావు, అరే యూట్యూబ్లో మా ఆయన ఇవి చెప్పలే కదా, అవి చెప్పలే కదా, అయిపోయింది. నీ కాన్సెప్ట్ అనేది క్లియర్ ఉండదు, జస్ట్ ఆ క్వశ్చన్స్ అనేవి క్లియర్ ఉంటాయి. సో వీళ్ళని ఎవరైతే ఇట్లా అంటారో, ఎవరైతే ఇట్లా లక్కీగా ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటారో వీళ్ళని చూపించి సో అండ్ సో పర్సన్స్ ఇట్లా సేల్ చేసుకుంటారు. ఈ సేల్స్ వలన మనం కూడా ఏం చేస్తాం, అవి కొంటాం, వాళ్ళవి కొంటాం, తప్పులేదు. కాకపోతే కొంచెం టైం ఇవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్పీడ్ రావట్లేదు అని ఏడుస్తావు. స్పీడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నీకు మల్టిప్లికేషనే రాదు, మీకు టేబుల్సే రావు, స్క్వేర్సే రావు, క్యూబ్సే రావు. స్పీడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక 10 to 15 days ఇవ్వు వాటికి. 10 to 15 days ఇచ్చి కంప్లీట్ స్పీడ్ మ్యాథ్ ఎంత ఉందంతా నేను చూసేది, నేను అంత చూస్తా. ఎప్పుడు ఏమన్నా చేయని, నేను 15 days లో స్పీడ్ మ్యాథ్ మొత్తం కంప్లీట్ చేసేస్తా, నేను స్ట్రాంగ్ అయిపోతాను ప్రిపేర్గా. ఆ 15 days తర్వాత ఇప్పుడు అడగమనాన్ని, ఇప్పుడు అడగమని క్వశ్చన్స్, అప్పుడు నువ్వు స్ట్రాంగ్ అవుతావు. సో ప్రతి ఒక్క దానికి ఒక టార్గెట్ పెట్టుకొని దానికి ఒక 10 days కావాలంటే 10 days ఇవ్వు. ఆ 10 days దానికి మంచిగా ఇచ్చి ఆ 10 days తర్వాత నువ్వు స్ట్రాంగ్ అవుతావు ఆ టాపిక్లో. అంతేగాని దాన్ని నువ్వు కంప్లీట్గా నేర్చుకోకుండా నువ్వు ఏదేదో చేసుకుంటూ పోయినావు అనుకో, దాన్ని యూ విల్ మళ్ళీ అక్కడనే ఉంటాయి. ఇప్పుడు జనాలకు 2 years కూర్చున్నావాలి, 3 years కూర్చున్నావాలి, 4 years కూర్చున్నావాలి. ఎందుకు అవుతుంది భయ్? నువ్వు మొత్తం దానికి ఏం కావాలో అది చేయకుండా ఇట్లా మొత్తం ఇయర్ ఫస్ట్ నుంచి మొత్తం అట్లనే పోతాం. మనకు తెలుసు ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటుందని, జనవరి నుంచి మార్చి ఫిబ్రవరి వరకు మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఆగస్ట్ వరకు మొత్తం ఖాళీ ఉండి లాస్ట్ ఎగ్జామ్కి 2 months ఉన్నప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆ 2 months అయిపోతుంది అనేది మొత్తం. ఆ 2 months నీ సిలబస్ మొత్తం ఫినిష్ అవుతుంది. జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్, నీకు ఇంత పెద్ద సిలబస్ ఉంది, నువ్వు 2 months ఫినిష్ చేయగలవా? నువ్వు 2 months ఫినిష్ చేస్తే దెన్ కమ్ ఎట్ ద లాస్ట్ 2 months నువ్వు చేయలేవన్నప్పుడు, ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ముందు నుంచి నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి కదా. నీ పిల్లర్ నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలి కదా. సో ఆ స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇవన్నీ 4 months ముందు నుంచి 6 months ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలని ఎందుకంటారు? ఆ స్ట్రాంగ్నెస్ కావాలి కాబట్టి. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ జనవరి, మెల్లమెల్లగా స్టార్ట్ చేయి. ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది, సో ఇట్ విల్ బి డన్. ఆ ప్లానింగ్ మనం మళ్ళీ మాట్లాడదాం. బట్ ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మోసపోవద్దు. ఎప్పుడన్నా 40 days 50 days చెప్పిండు అనుకో, ఆడు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చిండు, ఆల్రెడీ ఆడికి ఎగ్జామ్ క్లియర్ ఉంది, ఆడికి నాలెడ్జ్ ఉంది, రివిజన్ చేసుకోవడానికి దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఆ వీడియోస్ రివిజన్ కి మస్త్ హెల్ప్ అవుతాయి. యూజ్ అవ్వవు, యూజ్లెస్ అని చెప్తలే కంప్లీట్ గా, కాకపోతే అవి రివిజన్ కొరకు హెల్ప్ అవుతాయి. నువ్వు అల్టిమేట్ గా కాన్సెప్చువల్ క్లారిటీ రావాలంటే నీకు నువ్వు టైం ఇవ్వాలి. సిలబస్ క్లియర్ చేయడానికి 1.5 2 months మినిమం పడతాయి, 2 to 3 months. సో 2 to 3 months సైలెంట్ కూర్చో, 2 to 3 months కూర్చొని మంచిగా సిలబస్ ఏంది మొత్తం నోట్ డౌన్ చేసుకో, అన్ని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ రాసుకొని క్లియర్ చేసుకొని ఆ తర్వాత యూ గో ఆన్, ఆ తర్వాత మూవ్ ఆన్, ఆ తర్వాత వాటితో కంప్లీట్ చేయి. రైట్, డన్. సో దిస్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. సో యువర్ అల్టిమేట్ టైమ్ షుడ్ బి 4 to 6 months బిఫోర్ ద ఎగ్జామ్. 4 to 6 months
బిఫోర్ ద ఎగ్జామ్ ఈజ్ యువర్ అల్టిమేట్ టైం. సో అంత ముందు నువ్వు స్టార్ట్ చేస్తే యూ క్యాన్ ఈజీలీ క్లియర్ యువర్ కాన్సెప్చువల్గా ప్రతి ఒక్కటి స్ట్రాంగ్ అయితే ఆ తర్వాత గివింగ్ మాక్ టెస్ట్ విల్ ఆల్సో బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో దిస్ ఈజ్ ఆల్. నో ఫ్రమ్ వే టు స్టడీ, ఫ్రమ్ హోమ్ టు స్టడీ. ఇప్పుడు సిలబస్ తెలుసుకున్నాం. టిల్ నౌ వీ హ్యావ్ డన్ విత్ ఫస్ట్ నిన్న అర్థం చేసుకున్నాం. వి అండర్స్టూడ్ విచ్ ఎగ్జామ్ వి వాంట్ టు క్లియర్ అండ్ వీ హ్యావ్ డన్ మెనీ థింగ్స్, అండర్స్టూడ్ మెనీ థింగ్స్. ఇప్పుడు సిలబస్ కూడా తెలిసిపోయింది. సిలబస్ కూడా తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చదవాలి. ఫ్రమ్ వే టు స్టడీ, దిస్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఫ్రమ్ వే టు స్టడీ, దిస్ ఈస్ అ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. బికాస్ మార్కెట్లో మనకి ఎంత అవైలబిలిటీ ఉందంటే దునియా టీచర్లు ఉన్నారు. దునియా టీచర్, ఈ టీచర్లు ఈ యూట్యూబ్లో, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో చాలా మంది టీచర్లు ఉన్నారు. వీళ్ళంతా ఒక సైడ్ తీసుకుంటే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ డన్, వీళ్ళు కూడా ఉన్నారు. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న ఆన్లైన్లో కొంతమంది చెప్తారు, యూట్యూబ్ కాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ డన్. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ప్లస్ యూట్యూబ్ ఈజ్ ఆల్సో ఆన్లైన్ ప్లాట్ఫామ్. బట్ స్టిల్ కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ అన్అకాడమీ, అడ్డా, ప్రాక్టీస్ మాక్, టెక్స్ట్ బుక్, ఇవన్నీ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇండివిజువల్ వాళ్ళ కోర్సెస్ లాంచ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి చదవాలి. దెన్ ఇక్కడ నుంచి చదవాలంటే ఏదో ఒక టీచర్ని పట్టుకోవాలి. ఏదో ఒక టీచర్ ఎవరన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టీచర్ బిగినర్ కానీ, లేకపోతే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయని కానీ, మీ ఫ్రెండ్స్ సో అండ్ సో ఎవరైనా పర్సన్ పేరు చెప్పినారు ఆ పర్సన్ కానీ, ఎవరన్నా టీచర్ది వీడియోస్ ఓపెన్ చేయి యూట్యూబ్లో. అందరివి వీడియోస్ యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి. అందరి వీడియోస్ యూట్యూబ్లో ఓపెన్ చేయి. 5 to 6 వీడియోస్ చూడు. ఏదైనా ఇండివిజువల్ టాపిక్ తీసుకో, లేకపోతే ఇండివిజువల్ టాపిక్స్ ఒక 5 to 6 వీడియోస్ చూడు. ఆ పర్టికులర్ పర్సన్, లెట్స్ సే ఏ అండ్ బి ఇద్దరు టీచర్లు ఉన్నారు, నీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేసినారు ఏ అండ్ బి. ఫస్ట్ ఏవి చూడు, 5 to 6 వీడియోస్ చూడు. 5 to 6 వీడియోస్ చూసినాక నీకు ఆయన చెప్పే విధానం అర్థమవుతుందా లేక నీకే తెలిసిపోతుంది. ఆయన చెప్పే విధానం అర్థమవుతుందా లేదా అనేది నీకే తెలిసిపోతుంది. ఆ తర్వాత నీకు అర్థమవుతుంది అనుకో, ఫాలో హిమ్. డన్, అర్థమవుతుంది అనుకో, ఫాలో హిమ్. ఇన్ కేస్ అర్థం అవ్వట్లేదు అనుకో, దెన్ గో టు బి. లేకపోతే కంపేర్ చేసుకోవడానికి దెన్ గో టు బి. వెళ్ళిన తర్వాత బి దగ్గర కూడా 5 to 6 వీడియోస్ చూడు. ఇద్దరి దగ్గర 5 to 6 వీడియోస్ చూసేసినావా, అయిపోయింది. ఇప్పుడు ఇద్దరిని కంపేర్ చేయి. ఆ ఇద్దరిలో హూ ఈజ్ బెస్ట్. లెట్స్ సే ఏ ఈజ్ బెస్ట్. ఓకే, ఏ ఫర్ అనిల్. సో లెట్స్ సే ఏ ఈజ్ బెస్ట్. ఓకే, ఏ ఈజ్ బెస్ట్ అయినప్పుడు అని చేయి పట్టుకో. ఎప్పటిదాకా అంటే నీ సెలెక్షన్ అయ్యేదాకా. నీ సెలెక్షన్ అయ్యే వరకు ఆ నొద్లకు ఆ పర్టికులర్ ఫ్యాకల్టీని నీ ఎగ్జామ్ క్లియర్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కటి తీసుకో. ఎందుకంటే వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఎంత ఎక్కువ ఉన్నాయంటే నువ్వు మాస్టరీ చేయడానికి కూర్చుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిలాయిజం టాపిక్ తీసుకొని డౌట్స్ ఉన్నాయనుకో, ఆ ఒక్క ఫ్యాకల్టీ మళ్ళీ చూడు వీడియోస్, ఆయన క్లియర్గా చెప్పుంటాడు. అర్థం కాకపోతే అప్పుడు వెళ్ళి, కానీ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ క్లియర్గా చెప్పుంటారు. సో ఒక్క ఫ్యాకల్టీని పట్టుకుని ఆయన ఇంకా మంచిగా చదువుకో, ఆయన దగ్గర నుంచి అన్ని క్లియర్ చేసుకో. రైట్, నీకు అర్థం కానప్పుడు సెకండ్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళు. లేదు నేను సిలాయిజమ్స్ కావాలి, నాకు సిలాగ్స్ కావాలి, నేను 5 to 6 మెంబర్స్ టీచర్స్ని చూస్తా. 5 to 6 టీచర్స్ని చూస్తా. అప్పుడు ఏమైతుంది తెలుసా, విల్ వేస్ట్ యువర్ టైం. నువ్వు ఇప్పుడు ఆ సిలాయిజం ఎంత నేర్చుకుంటావో తెలియదు, కానీ టైం అయితే డెఫినెట్గా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు సిలాయిజం టాపిక్ తీసుకుని 2 to 3 hours వీడియో కంపల్సరీ ఉంటుంది. ఒక్కొక్కరిది 2 to 3 hours ఆఫ్ వీడియో అంటే యూఆర్ అన్నెసెసరీ వేస్టింగ్ యువర్ టైం. అండ్ ఒక్కొక్కటి వెరైటీ ఉంటాయి, టీచింగ్ స్టైల్ వెరైటీ ఉంటుంది, డ్రాయింగ్ వెన్ డయాగ్రామ్ స్టైల్ వెరైటీ ఉంటుంది. సో అన్నెసెసరీలీ యూ విల్ క్రియేట్ కన్ఫ్యూజన్, అన్నెసెసరీలీ యూ విల్ క్రియేట్ మెస్ ఓవర్ దర్. సో అట్లా కాకుండా ఎవరిదన్నా ఒకరిని పట్టుకో, ఆయనను మంచిగా ఫాలో అవ్వు, ఆయననే చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ దీంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. కొందరేమో ఫర్ ఎగ్జాంపుల్ అంకుష్ లంబా సార్ తీసుకుంటే, అంకుష్ లంబా సార్ ఫింగర్ రూల్ ఇంట్రడ్యూస్ చేసినాడు, ఇంకో థ్రెడ్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేసినాడు, చైనీస్ కోడింగ్ డీకోడింగ్ ఆయన ఇంట్రడ్యూస్ చేసినాడు, ఇట్లా సాల్వ్ చేయడం. సో విచ్ ఆర్ లైక్ వెరీ ఫాస్ట్గా అయిపోతాయి ఆన్సర్స్. సో ఎవరి అయితే ఫాస్ట్గా అవుతాయో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా. నువ్వు మార్కెట్ ఎట్లుందో అట్లా వెళ్ళాలి, కాంపిటీషన్ ఎట్లుందో అట్లా వెళ్ళాలి. రైట్, సో ఎవరినన్నా ఒకరిని పిక్ చేసుకో, అనే 2-3 వీడియోస్ చూడు, నీకు నచ్చిందా ఫాలో అవ్వు, లేకపోతే వేరే ఫ్యాకల్టీకి వెళ్ళిపో. లైక్ వైజ్ చెక్ విత్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్, 1-2 మెంబర్స్ని ఫాలో చేసి ఫిక్స్ అయిపో ఏదో ఒకటి. ఆ తర్వాత ఒక్క ఆయనదే చూడాలి, నువ్వు అందరినీ చూసుకుంటూ పోయి టైం వేస్ట్ చేయొద్దు. రిమెంబర్ ద టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. నువ్వు 2 to 3 months నీ సిలబస్ ఫినిష్ చేయాలంటే ఎవరినన్నా ఒకరిని పద్ధతిగా బుద్ధిగా ఫాలో అవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డన్, గ్రేట్. Done. So now let's continue our session. Now how many days it takes to prepare for bank exams? As you know, this channel is banking oriented, mostly banking oriented untadi. Reasoning is reasoning. I'll be helping you out with the reasoning. So reasoning annitlo common, but other videos will be mostly be
బ్యాంకింగ్ రిలేటెడ్ ఉంటాయి. సో హౌ మెనీ డేస్ ఇట్ టేక్స్, యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ 4 to 6 months. 4 to 6 months. First 2 to 3 months for syllabus. Done syllabus. And దీంట్లో కూడా మాక్ టెస్ట్ కొన్ని రాస్తుంటాం. అండ్ నెక్స్ట్ ఇస్ ప్యూర్ మాక్ ప్లస్ మెయిన్స్ ప్రిపరేషన్. And remember one more thing, remember the important thing, current affairs will start from day 1 of your preparation. From day 1 of your preparation. మీ ప్రిపరేషన్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ ఫస్ట్ డే నుంచే నీ కరెంట్ అఫైర్స్ డైలీ ఉండాలి. బికాజ్ కరెంట్ అఫైర్స్ పైలప్ అయిపోతే, కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉండిపోతే మనం వేరేవి చేయడానికి అంత టైం మిగలదు. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ అని కూర్చోవాల్సి అయిపోతే తర్వాత ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ రోజులు ఉండదు, 10 to 15 days ఉంటాయి. సో అప్పుడు కూడా కష్టమైపోతుంది. సో ఫినిషింగ్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా దాని మీద రెడీగా ఉండండి. డన్. ఓకే, గ్రేట్. సో 4 to 6 months is ultimate time. Now పెయిడ్ బ్యాచెస్ ఏమైనా తీసుకోవాలా, డబ్బులు పెట్టి పెయిడ్ ఏమైనా తీసుకోవాలా లేకపోతే ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయా? దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. బికాస్ మనకి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలా లేకపోతే ఆన్లైన్లో ఏమైనా తీసుకోవాలా లేకపోతే యూట్యూబ్ సరిపోతుందా అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు పద్ధతిగా ఉండి నీ ప్లానింగ్ నువ్వు చేసుకొని నీ సిలబస్ నువ్వు నోట్ చేసుకొని నువ్వు ఓన్గా నువ్వు చేయగలుగుతా అనే నమ్మకం నీకుంటే, నీవన్నీ నీకోసం నువ్వు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టగలిగి వెతికి నేను చేస్తానంటే ఆ డబ్బులు మిగిలవచ్చు. యూ క్యాన్ గో ఫర్ ఫ్రీ. Everything is available for free on YouTube. YouTube is the ultimate source. ప్రతి ఒక్కటి వాట్ నాట్ మాక్ టెస్ట్ కూడా ఆన్లైన్ వీడియోతో చేపిస్తున్నారు ఆన్ యూట్యూబ్. అండ్ దెర్ ఆర్ n number of good faculty on the YouTube. జస్ట్ మీకు కొంచెం వెతికి ఊపిక ఉండాలి. ఇట్ విల్ టేక్ అరౌండ్ వీక్. మేబీ ఫస్ట్ వీక్ మీకు వేస్ట్ అవ్వచ్చు కొంచెం, కాకపోతే చాలా సెట్ అయిపోతుంది. అండ్ దెర్ ఆర్ n number of plans like this. చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో ఏదో ఒకటి ఫాలో అయిపోయి ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. సో అన్ని స్ట్రాటజీస్ చూసి 2 or 3 స్ట్రాటజీస్ చూసి ఇప్పుడు ఇది కూడా చూసి దీని అకార్డింగ్ మీ స్ట్రాటజీ మీరు బిల్డ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 months సిలబస్ ఫినిష్ చేసేస్తే నువ్వు ఎన్ని డేస్లో చేయగలవు? నువ్వు నాకంటే ఫాస్ట్గా ఉన్నావా నాకంటే స్లోగా ఉన్నావా నువ్వు అర్థం చేసుకో. అందుకే ఫస్ట్లో మనం వి అండర్స్టూడ్ యూ. ఎందుకంటే నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకున్నప్పుడు వీటన్నిటికి ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నీ దగ్గర నుంచి వస్తాయి కదా. సో నిన్ను నువ్వు అర్థం చేసుకొని నువ్వు మంచిగా యూట్యూబ్ నుంచి చదువుకోగలిగితే అప్పుడు నీకు పేడ్ అక్కర్లేదు. అక్కడ 15-20,000 మిగిలించినట్టే కదా. నువ్వు ఆ డబ్బులు పెట్టి మాక్ టెస్ట్ కొనుక్కోవచ్చు, రైట్? సో అది అల్టిమేట్ థింగ్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ డిసిప్లైన్డ్, నువ్వు డిసిప్లైన్ ఉంటే ఫ్రీగా వెళ్ళిపో. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ డిసిప్లైన్, నేను ఓన్గా చేయలేను, నాకు అన్ని ఒక ప్లాన్ కావాలి, స్ట్రక్చర్ కావాలి, నాకు వేరే వాళ్ళు అన్ని చేసి ఇవ్వాలి అప్పుడే నేను చదవగలను అని నీకు అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ పెయిడ్ థింగ్స్. or you can join any institute, right? అప్పుడు జాయిన్ అవ్వండి. అక్కడ కూడా you have to be very disciplined. So discipline and consistency are very important for clearing the bank exam. So especially if you ask me about bank exam, there is nothing to buy except mock test. Rest all are available on YouTube, right? YouTube లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో you can relay completely on YouTube. Even in this channel also I am going to cover reasoning కవర్ చేస్తున్నా, దట్ టు కంప్లీట్లీ ఇన్ తెలుగులో రీజనింగ్ అర్థమయ్యేదాకా ఐ విల్ బి హ్యావింగ్ దిస్ ఛానల్. అండ్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు రన్ అ పజిల్ సిరీస్ ఆఫ్ 5, 6, 7 ఇన్ విచ్ విల్ బి హ్యావింగ్ 567 పజిల్స్ ఆఫ్ ప్రిలిమ్స్. సో ఐ డోంట్ థింక్ తెలుగులో ఎవరన్నా ఇన్ని పజిల్స్ చేసినారు అంటే ఐ డోంట్ నో. సో నేను తెలుగులో ఫస్ట్ టైం టుక్ ఏ ఛాలెంజ్ టు మేక్ పజిల్స్ అవైలబుల్ సో దట్ ఆల్ టైప్స్, దట్ టు అన్ని టైప్స్ పజిల్స్ అవైలబుల్ చేసి పజిల్స్ ఈజీ అయిపోవాలి. ఆ తర్వాత ఏ పజిల్స్ అన్నా చేయి, ఏ సీటింగ్ అరేంజ్మెంట్ అన్నా చేయి, నీకు ఈజీ అయిపోవాలి. సో ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ ఫర్ దాట్. సో దిస్ ఈస్ మై పజిల్ సిరీస్ విచ్ విల్ కమ్ 1 or 2 days లో అవి కూడా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. డైలీ ఐ విల్ బి అప్లోడింగ్ ద వీడియో. సో డోంట్ వరీ ఆన్ దాట్. మై పార్ట్ ఐ విల్ బి వెరీ స్ట్రాంగ్ ఆన్ మై పార్ట్. సో జస్ట్ బీ రెడీ. సో ఫ్రీగా అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్, లేదు నాకు వేరే వాళ్ళు చేసేయాలంటే యూ కెన్ గో ఫర్ పెయిడ్ వీడియోస్. బట్ ఐ సజెస్ట్ యూ టు ఆల్వేస్ గో ఫర్ ఫ్రీ. అండ్ నీ ఓన్గా నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు ముందు పుష్ చేయి, హార్డ్ చేయి, కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్స్ అండ్ పుష్ హార్డ్. డన్, అంతే చెప్తా. నా మాక్ టెస్ట్స్ ఆర్ ద అల్టిమేట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్. మాక్ టెస్ట్ రాయకపోతే నీ ఎగ్జామ్ సెలెక్షన్ జరగదు. వితౌట్ మాక్ టెస్ట్ ఎగ్జామ్ సెలెక్షన్ జరగదు. రిమెంబర్ దాట్. ఎందుకంటే ఎగ్జామ్లో
especially banking exam is all about time and accuracy, or you can also say speed. Done. Speed and accuracy. So నువ్వు ఫాస్ట్గా చేయాలి, విత్ ఇన్ టైం ఫాస్ట్గా చేయాలి, ఎట్ ద సేమ్ టైం కరెక్ట్ ఉండాలి. సో దిస్ కమ్స్ ఓన్లీ విత్ ద ప్రాక్టీస్. డన్. నువ్వు ఆ ప్రెషర్ తీసుకొని నువ్వు రియల్ టైం మాక్ టెస్ట్ ఇస్తే తప్ప నీకు ఆ ప్రెషర్ రాదు. ఆఫ్లైన్ పేపర్స్ ఆర్ ఓకే ఫర్ ప్రాక్టీస్, బట్ ఫర్ ఎగ్జామ్ యు ఆర్ సపోజ్ టు గో విత్ మాక్ టెస్ట్ ఓన్లీ. మాక్ టెస్ట్ తీసుకొని దీంట్లో మనకి చాలా మాక్ టెస్ట్ ఉన్నాయి. ఆలీ బోర్డ్ కావచ్చు, టెక్స్ట్ బుక్, ప్రాక్టీస్ మాక్, స్మార్ట్ కీడా, టెస్ట్ జోన్. డన్. ఇవి లైక్ ఫేమస్ అండ్ వీ హ్యావ్ ఫ్యూ అదర్స్ యాజ్ వెల్. ఇండివిజువల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇప్పుడు మనకు నంద్యాల కూడా వాళ్ళకి ఇండివిజువల్ మాక్ టెస్ట్ ఉన్నాయి, శ్రీధర్స్ వాళ్ళకి ఇండివిజువల్ మాక్ టెస్ట్ ఉన్నాయి, రేస్ వాళ్ళకి ఇండివిజువల్ మాక్ టెస్ట్ ఉన్నాయి. సో ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఇండివిజువల్ మాక్ టెస్ట్. అవి కూడా ఓకే, బట్ వాటి లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆలీ బోర్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ టఫెస్ట్ ఎగ్జామ్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ మై సజెషన్, ప్రాక్టీస్ మాక్ ఈజ్ అల్టిమేట్ ఎగ్జామ్ లెవెల్. సో ఏదో ఒకటి బై చేసుకుని. వీ హ్యావ్ స్టడీ నీతి యాజ్ వెల్. సో దీస్ డేస్ ఐ హ్యావ్ హర్డ్ అబౌట్ దిస్ గైడ్లీ. హౌ కెన్ ఐ ఫర్గెట్ గైడ్లీ? ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ గుడ్. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయాలంటే యూ క్యాన్ డౌన్లోడ్ దేర్ పీడిఎఫ్స్ అండ్ ప్రాక్టీస్ ఫ్రమ్ ద పీడిఎఫ్స్. వాటి కోసం మళ్ళీ డబ్బులు పెట్టి కొనాలా అన్నక్కర్లేదు, కొంచెం వెతుక్కునే ఓపిక ఉండాలి. టెలిగ్రామ్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ డు నాట్ గో ఫర్ పెయిడ్ వీడియోస్, బికాస్ పెయిడ్ వీడియోస్ కూడా తక్కువ డబ్బులకి యూట్యూబ్లో టెలిగ్రామ్లో అవైలబుల్ ఉన్నాయి. యూ జస్ట్ నీడ్ టు నో హౌ టు సర్చ్ చేయడం తెలిస్తే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. డన్. సో దిస్ ఈజ్ అబౌట్ మాక్ టెస్ట్. సో ఏ మాక్ టెస్ట్ రాయాలి, మళ్ళీ మాక్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి, విచ్ మాక్ టెస్ట్ ఈజ్ బ్యాడ్, వాటిని కంపేర్ చేయడం, అవన్నీ లైక్ విల్ డూ ఇన్ ఫర్దర్ వీడియోస్. లెట్స్ నాట్ గో లెంథియర్. డన్. సో హియర్ ఇప్పుడు ఇవన్నీ చెప్పినా కదా, ఇప్పుడు నేను ఎవరు, ఎందుకు, నేను ఏం, హౌ ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ జర్నీ. సో జస్ట్ నో ద లైన్ ఇట్ సెల్ఫ్. ఇప్పటివరకు నేను ఇంక ఈ లైనే చెప్పలేదు. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ జర్నీ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమన్నా. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో, అల్టిమేట్ వీడియో. సో ఇన్ ద ఫస్ట్ వీడియో ఐఎమ్ టెలింగ్ యూ దాట్ టు స్టార్ట్ యువర్ అల్టిమేట్ జర్నీ హియర్, బికాస్ అకార్డింగ్ టు మీ, నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు, నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, there was nobody and maybe there were people, but I don't have a exposure. నాకు ఎక్కడ వెతకాలి, ఏం చేయాలి అనేది ఎక్కువ తెలియకపోతుండే. సో I wasted lot of my time on searching on many different platforms, on searching on many different things, and wasted lot of money. So అందుకే ఈ ఛానల్, అందుకే ఇక్కడ నుంచి I just wanted to help Telugu people. హిందీలో, ఇంగ్లీష్లో, ultimately there are a number of channels and a number of people who are doing great in their jobs. So తెలుగులో నాకు అంత అనిపించలేదు in my preparation time as well. So especially in Telugu I want to do videos in Telugu. So Telugulo ఎట్లా హెల్ప్ అవుతాం. I consider myself little bit okay in reasoning. అందుకే రీజనింగ్ కంప్లీట్ గా చెప్దాం అనుకుంటున్నా, ఎస్పెషల్లీ presence and seating arrangement. And not only prelims, you will be also having mains. Reasoning prelims plus mains. So my birthday is on June 5th. So till that I just want to be very strong name on this platform, which is YouTube, that we have a Anil Nayak who teaches reasoning well. So and ultimately I want a selection. Telugu people ki reasoning lo elanti help ravoddu, elanti doubts ravoddu. So doubts lekunda individual topics ni benefit cheyadam is like ultimate thing for this session and this channel. So we'll be doing that. So just give a try on me as well. And as intamundu cheppinattu కొన్ని వీడియోస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 to 6 వీడియోస్, సేమ్ లాజిక్ అప్లైస్ ఆన్ మీ యాజ్ వెల్. 5 to 6 వీడియోస్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోస్ ఓకే అనిపిస్తే దెన్ యూ విల్ బి కంటిన్యూయింగ్ విత్ మీ, అదర్వైజ్ అగైన్ యూ విల్ స్కిప్ మీ అండ్ గో బ్యాక్ టు సమ్ అదర్ ఫ్యాకల్టీ. డన్. సో నౌ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ బిఫోర్ ఐ కంక్లూడ్ ద వీడియో. అయిపోయింది, చాలా మాట్లాడినాం, చాలాసేపు అయింది. సో ఇప్పుడు చెప్తా, జస్ట్ ఇఫ్ యూ థింక్ ఏదన్నా హెల్ప్ అయింది, కొంచెమన్నా నేర్చుకున్నాం, కొంచెమన్నా మోటివేషన్ వచ్చింది, స్టడీ సైడ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, మన ప్రిపరేషన్ జర్నీ మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు, కొంచెమన్నా రియలైజ్ అయినారు అని మీకు అనిపిస్తే జస్ట్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
and subscribe to Anil Nayak Excel Everyday. Done. So that we'll be having one or the other video every day, especially puzzles daily. Oka puzzle or seating arrangement and upload cheyalanedi is my daily target. So let's see, from tomorrow I'll be uploading at least one. Before that, I just want to clear some basics of the puzzles and seating arrangement. So we will be having next video in today or tomorrow, saying like basics of puzzles and seating arrangement. Done. A tarvata we'll be doing continuous videos. Done. So thank you very much for listening to me till the end. If you really like the video, then do like, share and subscribe to my channel Anil Nayak Excel Everyday. Thank you very much.